ఈ ఈ 7 సంబంధాల్లో నా రోల్ ఏంటి అనే విషయాన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. సో వైఫ్ అండ్ హస్బెండ్, మదరు ఫాదరు అండ్ చిల్డ్రన్, అండ్ అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు, ఈ 3 సంబంధాల గురించి లాస్ట్ 2 వీక్స్లో డిస్కస్ చేశాము. ఏమన్నా స్పెసిఫిక్ రిఫ్లెక్షన్స్ ఉన్నాయా మీరు మీ ఆ సంబంధం గురించి మీరు ఆలోచించినప్పుడు కానీ, మీరు ఆ సంబంధంలో బిహేవ్ చేస్తున్నప్పుడు కానీ, ఈ అండర్స్టాండింగ్తో ఎప్పుడైతే మీరు రిఫ్లెక్ట్ అవుతున్నారో, ఇస్ ద ఎనీ ఇన్సైట్స్? నా రోల్ ఏంటి ఆ సంబంధంలో? ఒకసారి నేను ఆ స్లైడ్స్ రిఫ్లెక్ట్ రివిజన్ చేస్తారండి, సో దట్ అందరికీ హెల్ప్ అవుతుంది. సో మా మానవీయ వ్యవహార దర్శన్ అనే బుక్ నుంచి ఈ 16 చాప్టర్లో ఈ 7 సంబంధాల గురించి వివరంగా చెప్పారండి. సో ఆ ఒక్క పార్ట్ తీసుకొని మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం లాస్ట్ 3 వీక్స్ నుంచి. సో అన్ని సంబంధాల్లో ఫౌండేషనల్ వాల్యూ ఏంటంటే విశ్వాసం అనేది. ఎదుటి మనిషి నా సుఖాన్ని కోరుకుంటున్నాడు, నా వెల్బీయింగ్ని కోరుకుంటున్నాడు అనే క్లారిటీ. సో అయితే ఎప్పుడైనా మనిషికి ఎప్పుడైతే ఈ జాగృతి పదంలో మనం ఎవాల్వ్ అయినప్పుడు, ఎప్పుడైతే ఈ సంబంధం అనేది అర్థమవుతుందో, అప్పుడు మాత్రమే ఆ సంబంధంలో తన రోల్ అనేది నిరంతరంగా మనం ప్లే చేయగలం. ఈ అర్థం అవటం అంటే ఏంటి అని అంటే, సో ఈ తల్లిదండ్రులు అనే దాంట్లో ఒకటేమో మమత, ఒకటేమో వాత్సల్యము. ఒకటి శరీరానికి పోషణ రక్షణ ప్రధానంగా ఉంటే, ఇంకొకటి సెల్ఫ్కి దాని అండర్స్టాండింగ్ డెవలప్ చేయటానికి, ఆ మనిషిని ప్రొటెక్ట్ చేయటానికి దీని సందర్భంలో ఉంటుంది. రెండు ఇంపార్టెంట్ అనేది చెప్తున్నారు. ఇవి జెండర్ రిలేటెడ్ రోల్స్ కాదండి. ఆ ఫీలింగ్ ఎవరిలో అయితే ఎక్కువ ఉందో ఆ మనిషిని తండ్రి అన్నారు. ఆ ఫీలింగ్ అండ్ ఆ యాక్షన్ ఎవరైతే చేస్తున్నారో, ఇది మేలు ఫిమేల్ రిలేటెడ్ రోల్స్ కాదు. దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు అండర్స్టాండ్ ఇక్కడ. అయితే ఆ, ఆ ప్రతి తల్లిదండ్రులకి పిల్లల పట్ల ఎక్స్పెక్టేషన్ ఏముంటుంది అనేది క్లియర్గా చెప్పారు. అండ్ ఒక మెయిన్ ఏంటంటే కృతజ్ఞతా భావం అనేది మెయిన్. ఆ ఆ తల్లిదండ్రులు ఆ రోల్ ప్లే చేసినప్పుడు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసేది ప్రతిగా. ఆ, తర్వాత భార్యాభర్తల సంబంధం గురించి మనం మాట్లాడుకున్నామండి. సో దీనిలో మెయిన్ గోల్ ఏంటంటే, 2 శరీరాలు ఒక మనసు అనేది మెయిన్ గోల్. అది ఎప్పుడు అది అవుతుంది అంటే, ప్రాక్టీస్ ఐటమ్ ఏంటంటే ఆ గోల్కి, ఎదుటి మనిషికి, ఒక మనిషికి వచ్చిన గౌరవము, మర్యాద, కీర్తి ప్రతిష్టలు ఇరువురు సమానంగా పంచాలి అనేది ఫస్ట్ ప్రాక్టీస్ ఐటమ్. రెండోది, ఒక మనిషి చేస్తున్న పని ఉంది కదండి, ఆ పని అనేది తన పాత్రత యోగ్యత వల్ల వస్తుంది అనేది చూడగలగటం. అదేవిధంగా నేను చేస్తున్న పని నా పాత్రత యోగ్యత వల్ల వస్తుంది అనేది. ఇరువురి పాత్రతా యోగ్యత పట్ల అవగాహనతో ఉండి, దానికి తగ్గట్లు ఈ వ్యవహారము మాట ఉండటం ఇంట్లో. ఆ మనిషి ఎంత చేయగలుగుతుంటే అంత ఎక్స్పెక్ట్ చేయటము, ఎంత వినగలిగితే అంతే కమ్యూనికేట్ చేయగలగటం, అండ్ పాత్రతా యోగ్యత పెంచటంలో కృషి చేయటం. ఇది రెండవ సాధన పాయింట్ అండి. సో మూడో సాధన ఏంటంటే, ఈ గౌరవము, స్నేహము, ఈ ప్రేమ అనేది, ఈ మూడు అనేది ఎక్స్ప్రెస్ చేయటం. ఈ ప్రేమ అనేది దయా, కృపా, కరుణ రూపంలో వ్యక్త చేయటం. అంటే ఏంటి? ఆ మనిషికి ఏది లేకపోతే అది ప్రొవైడ్ చేయటం. ఒక పని చేసేటప్పుడు సింపుల్గా చెప్పాలి అంటే, వస్తువు లేకపోతే వస్తువు ప్రొవైడ్ చేయటము, భావం లేకపోతే భావం ప్రొవైడ్ చేయటము,
జ్ఞానం లేకపోతే జ్ఞానం ప్రొవైడ్ చేయలేం. వీటికే టెక్నికల్గా పేరు పెట్టారండి, దయా, కృప, కరుణ అని. ఈ మూడు పనుల్ని ప్రాక్టీస్ చేయటాన్ని చేయటమే ఒక మనసు రెండు శరీరాలు అనే కాన్సెప్ట్ అన్నమాట. అయితే ఎవరైతే ఏ ఏ భార్యాభర్త అయితే ఈ సత్యాన్ని విస్మరిస్తారో ఆ వాళ్ళు వాళ్ళు ప్రాబ్లంలో ఉంటారు. వాళ్ళ చుట్టూ ఆ కుటుంబాన్ని ప్రాబ్లంలోకి నెడతారు అనేది ఇంకో ఇంపార్టెంట్ పాయింట్. సో మెయిన్గా ఏంటంటే అండి, జీవన విద్యలో తల్లిదండ్రులు రిలేషన్షిప్ ఎంత ఇంపార్టెంట్ చెప్పారో, జీవన విద్యలో భార్యాభర్త అనే రిలేషన్షిప్ని సెలబ్రేట్ చేశారండి ఈ దర్శనంలో. ఎందుకు అంటే ఒక సమాజము స్టేబుల్గా ఉండటానికి ఈ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అని. సో ఈ మ్యారేజ్ అనేది, వివాహము అనేది ఉంది కదండి, ఆ వివాహము అన్న ఒక ఎంటిటీకి, ఒక బాధ్యతకి మూడు రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చారనమాట. ఒకటి, మనం వర్క్షాపులో మాట్లాడతాం కదా 9 భావాలని. ఆ 9 భావాలు ప్రాక్టీస్ చేయటానికి, బ్రతకటానికి టెస్ట్ గ్రౌండ్. మెయిన్గా ఆ 9 భావాలు మనలో ఆకలింపు చేసుకోవడానికి గ్రౌండ్ ఏంటంటే ఫ్యామిలీ అన్నమాట. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అండ్ పిల్లలు, ఈ మ్యారేజ్ అనేది. తర్వాత ఇంకొక జనరేషన్, ఎలా అయితే ఒక సీడ్ అనేది, ఒక మొక్క సీడ్ వల్లే నెక్స్ట్ జనరేషన్ ఉంటుందో, ఎలా అయితే జంతువుల్లో బ్రీడ్ అనేది ఉంటేనే దాని నెక్స్ట్ జనరేషన్ ఉంటుందో, దాని అనుషంగియత అంటారు, అంటే కంటిన్యూటీ, ఆ తరం, ఆ ఎంటిటీ యొక్క కంటిన్యూటీ. అలానే మనిషి యొక్క అనుషంగియత, ఈ మానవ పరంపర, మన గడవ నడవటానికి భూమి మీద శరీరం అనేది కావాలండి. ఇఫ్ యూ డోంట్ ప్రొడ్యూస్ ద చిల్డ్రన్, పిల్లల్ని కనకపోతే జనరేషన్ అయిపోతుంది కదా. సో టు ప్రొడ్యూస్ ద బాడీ ఆఫ్ ది అదర్. మూడోది, మనిషికి శరీరము, సెల్ఫ్ రెండింటిని యొక్క డెవలప్ చేయాల్సిన పని ఉంది. సో ఆ బాధ్యత తీసుకోవటం, టు రెస్పాన్సిబిలిటీ టు ఎన్షూర్ రైట్ ఎడ్యుకేషన్ ఇన్ ద నెక్స్ట్ జనరేషన్. సో ఆ మనిషి తనను తాను చూసుకునే విధంగా, తన చుట్టూ ఉన్న వాళ్ళని చూసుకునే విధంగా, ఇంకొక మనిషికి ఆ స్కిల్స్ నాలెడ్జ్ పెంపొందించే విధంగా హెల్ప్ చేయటంలో సక్షంగా, అంటే ఆ ఎబిలిటీ పెరిగే విధంగా హెల్ప్ చేయటం. ఈ మూడు మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. సో ఈ సందర్భంలో మనం మాట్లాడుకున్నాం ఏ మ్యారేజ్ అనేది వెరీ ఇంపార్టెంట్, లవ్ మ్యారేజా, అరేంజ్డ్ మ్యారేజా, మ్యారేజ్ విత్ అండర్స్టాండింగ్ అని. సో ఇప్పుడు దేని మీద ఎక్కువ ఫోకస్ ఉంది? ఈ సెకండ్ పాయింట్ మీద, ఆల్ ది 3 పాయింట్స్ మీద. ఇప్పుడు మన ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అయినా, వేరేది యాజ్ ఎ ఫ్యామిలీ లైఫ్, ఈవెన్ మనం కొత్తగా పెళ్లి చేసేటప్పుడు అయినా సరే. సో ఇది మాట్లాడుకున్నామండి. సో తర్వాత అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు సంబంధం మాట్లాడుకున్నాము. ఏంటంటే ఒకళ్ళ ఉన్నతికి ఇంకొకళ్ళు కృషి చేయటము, ఒకళ్ళు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళటానికి తన బిహేవియర్ ద్వారా, తన మాట చేతల ద్వారా ఎదుటి మనిషికి సహాయం చేయటమే ఈ సంబంధంలో మెయిన్ గోల్ అండి. ఈ జాగృతి కోసం హెల్ప్ చేయటం, ఒకళ్ళని ఒకళ్ళు ఉత్సాహపరుచుకోవటం, ఎంకరేజ్ చేయటం, సపోర్ట్ చేయటం ఆ క్రమంలో అనేది మెయిన్ గోల్ అన్నమాట ఈ ఈ సంబంధంలో. సో ఇంతవరకు మనం మాట్లాడుకున్నామండి. ఆ తర్వాత మిత్ర సంబంధం మాట్లాడలేదు, ఇక్కడ ఇంతవరకు మాట్లాడుకున్నాం. ఈ మూడు సంబంధాల గురించి లాస్ట్ 2 వీక్స్లో మీరు ఆలోచించటం కానివ్వండి, మీరు మీ బిహేవియర్లో ఏదైనా ట్రై చేయటం కానివ్వండి, ఏదైనా రిఫ్లెక్ట్ అవ్వటం కానీ, ఎనీ ఇన్సైట్స్ మీ లైఫ్ని మీరు రిఫ్లెక్ట్ చేసుకున్నప్పుడు. హా, సో కొంతమంది ఎప్పుడైతే పర్సనల్ షేరింగ్స్ ఉంటాయో అండి, ఆ వీక్ ఆ రికార్డింగ్ని పబ్లిక్గా షేర్ చేయట్లేదు. మీరు రాజేష్ గారికి పర్సనల్గా మెసేజ్ పెట్టండి, దే విల్ షేర్ దట్. ఈ సో ఈ మూడు సంబంధాలలో మీరు మీ రిఫ్లెక్షన్స్ ఏంటి సిన్సియర్గా?
ఏం చేయగలుగుతున్నాం, ఏం చేయలేకపోతున్నాం, ఎంత టైము ఈ ఎరుక ఉంటుంది, నా రోల్ ఇది అనే ఎరుక. ఎనీ ఆహా మూమెంట్స్, ఎనీ ఛాలెంజెస్. యూ కెన్ అన్మ్యూట్ అండ్ షేర్ అండి. మార్నింగ్ అండి శివ గారు, నేను విజయ్ కుమార్. విజయ్ కుమార్ గారు. మీరు చెప్పిన మొదటి రోజు నేను అటెండ్ చేయలేదు, ముందు వారంలో తల్లిదండ్రి కూతురు కొడుకు ఆ విషయంలో. బట్ భార్యాభర్త ఈ విషయంలో ముందు విన్నదాన్ని బట్టి నాకు ఇప్పుడున్న ప్రజెంట్ ఒక సినారియో చెప్తున్నానండి. ఇది వరకు రిపీటెడ్ వన్, బట్ డిఫరెంట్ డైరెక్షన్లో. షలేము ప్లీజ్. ఇప్పుడు ఇండివిజువల్గా నా వటుకు నేను చేసే వాటిల్లో చాలా మార్పు వచ్చిందండి. అంటే ఫీలింగ్ లెవెల్లో ఏదైతే జీవన విద్య క్లాస్ విన్నానో దానివల్ల నా ఫీలింగ్కి నేనే రెస్పాన్సిబుల్ తీసుకుంటూ నా ఫీలింగ్ లెవెల్లో హార్మోనియస్గా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. వేరేజ్ ఇప్పుడు రిలేషన్స్ వరకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే మిగతా వాళ్ళతో కలిపి చేయాల్సి వస్తుంది. అంటే యాజ్ ఎ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ, లేదా హెడ్ ఆఫ్ ది సమ్ యూనిట్ ఆర్ ఆర్గనైజేషన్, లేదా సొసైటీలో కూడా ఇంత ఏజ్ బట్టి మిగతా వాటిని బట్టి లిటిల్ బిట్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్కి ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు, ఇది వరకు జనరల్గా అవతల మనకి అపోజిషన్ ఉన్నటువంటి వాళ్ళని ఫటాఫట్ ధనాధన్ టైప్లో కొంచెం స్ట్రాంగ్గా అటాక్ చేసి వాళ్ళని మన లైన్లోకి వచ్చేటట్టు చేసుకుండే వాళ్ళని. ఇప్పుడు అట్లా కాకుండా నన్ను నేను హార్మోనియస్గా ఉంచుకోవాలి, సిచ్యువేషన్ అర్థం చేసుకోవాలి. ఇంతవరకు బాగానే ఉంది. బట్ ఐ హ్యావ్ టు అచీవ్ ద గోల్ విద్ ఇన్ ది గివెన్ టైం అన్నమాట. అక్కడ ఇబ్బంది వస్తుంది. ఆ టైంకి వాళ్ళు చెయ్యలేనప్పుడు ఫెయిల్యూర్గా నేను రెస్పాన్సిబుల్గా నిలబడాల్సి వస్తుంది. అప్పుడు బాధ్యత నేను ఎక్కువ పని అయినా చేయాల్సి వస్తుంది. మళ్ళీ లేదంటే పాత సిచ్యువేషన్కి వెళ్ళి ఫీలింగ్ ఎనిమాసిటీ అనేది లేకపోయినా ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి వాళ్ళని గసిరి తిట్టి లేదా ఇంకోటి ఏదో చేసి పని చేయించాల్సి వస్తుంది. ఇన్ దీస్ 3 ఏరియాస్, ఇంట్లో అయినా, వర్కింగ్ ఏరియాలో అయినా, సొసైటీలో అయినా. అప్పుడు ఏమవుతుందంటే నాకు తెలియకుండానే మళ్ళీ నేను వెనక్కి వచ్చి ట్రాప్ అయిపోతున్నాను ఆ యూనివర్సిటీలోకి. అంటే నాలో హార్మోనియస్ దెబ్బతింటుంది. ఇలా తినకుండా ఉండాలి అంటే నన్ను నేను ఏ రకంగా నా ఎబిలిటీని ఎన్హాన్స్ చేసుకోవచ్చు అనేది కొంచెం ఒక్కసారి. ఐ విల్ టేక్ ఆల్ ద క్వశ్చన్స్ అండి అండ్ ఎండ్లో ఐ విల్ ఆన్సర్. ఇస్ ఇట్ ఓకే సార్? క్వశ్చన్స్ అండ్ నాకు ఆన్సర్ కావాలండి, ముందిస్తారా వెనకిస్తారా అప్ టు యూ. ఎందుకంటే ఐ వాంట్ టు ఓవర్కమ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే. ఎనీ రిఫ్లెక్షన్స్, థాట్స్, క్వశ్చన్స్? ఎవరన్నా ఎనీ రిఫ్లెక్షన్స్ ఉన్నాయండి, క్వశ్చన్స్ కానీ? ఈ 3 రిలేషన్షిప్స్లో నా రోల్ ఏంటి అని ఆలోచించినప్పుడు కానీ, ఈ ప్రపోజల్ విన్నప్పుడు కానీ? శివ సార్, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. ఇది తల్లిదండ్రులు పిల్లల యొక్క సంబంధం గురించి చెప్తానండి. మనకి అర్థమైన విషయాన్ని బట్టి చూస్తే తల్లిదండ్రుల పిల్లల పట్ల ఉండే స్వభావంలో బాధ్యత, కృతజ్ఞత 2 విషయాల్ని మనం ప్రస్తావించామండి. ఒకటి బాధ్యత పరంగా వాళ్ళ యొక్క అభివృద్ధిని కోరుకుంటూ చేసే కార్యక్రమంలో మనము వాళ్ళని పెంచి పెద్ద చేస్తాము, వాళ్ళ బాగోగులు చూడటం జరుగుతుంది. ఇన్ రిటర్న్ మనము అది బాధ్యతగా స్వీకరించాలా, లేక చివరగా మళ్ళా వాళ్ళ నుంచి సమ్ ఎక్స్పెక్టేషన్స్ ఉంచుకోవాలా?
సో ఎక్స్పెక్టేషన్స్ ఉండటం అనేది ఉండొచ్చు. కృతజ్ఞతాభావాన్ని వాళ్ళ నుంచి పొందాలని కోరుకోవడం తప్పు లేదు. బట్ అట్ ది సేమ్ టైం, ఈజ్ ఇట్ రియల్లీ రిక్వైర్డ్ టు ఎక్స్పెక్ట్ రిటర్న్ ఫ్రమ్ దెమ్? మనకి ఎన్లైటన్ అయ్యేంత వరకు అది ఉంటుంది అని చెప్తున్నారండి అంతే. ఓకే, ఓకే. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ నెసరీ దట్ మనం అంటే తల్లిదండ్రులు కానీ గురువులు కానీ పిల్లల నుంచి కానీ లేకపోతే వాళ్ళ శిష్యుల నుంచి కానీ వాళ్ళ కృతజ్ఞతాభావాన్ని ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఓన్లీ ఇద్దరే అండి. ఈ ఇద్దరు ఓన్లీ తల్లిదండ్రులే. అంటే ఐ మీన్ గురువుది మనకి వేరు అన్నమాట. దీంట్లో మెయిన్గా గురువుగా చెప్పారు. ఇక్కడ క్లియర్గా చెప్తుంది ఏంటంటే ఆ మనిషి ఆ సంబంధంలో తన తనువు, మనసు, ధనం ఈ మూడింటిని తల్లిదండ్రులు అర్పిస్తారు పిల్లలకి. ఏంటి వాళ్ళ అభివృద్ధి కోసము, అండ్ వాళ్ళ బాగు కోసము, అండ్ వాళ్ళ శరీర పోషణ రక్షణ కోసము, అండ్ వాళ్ళ సెల్ఫ్ యొక్క డెవలప్మెంట్ కోసం. ఆ తల్లిదండ్రులకి ఎంతైతే జ్ఞానం ఉందో అంతవరకు చేయగలరు. బట్ చెయ్యాలి అనుకోవటంలో మాత్రం ఎటువంటి డౌట్ ఉండదు దాంట్లో, ఎగ్జిస్టెన్షియల్గా. అయితే అదే విధంగా ఇప్పుడు ఆ మనిషికి జ్ఞానము ఆ మనిషికి ఆ భావం అనేది తనలోనే జనరేట్ అయ్యేంత జ్ఞానం ఉన్నప్పుడు ఈ బయట ఎక్స్పెక్టేషన్ ఉండదు. రైట్. ఇక్కడ ఈ సందర్భం ఏం చెప్తున్నారంటే ఈ జాగృతి పదంలో ఉన్నారు కదా అందరం, ఒక్కొక్కరం ఒక్కొక్క స్టేజ్లో ఉన్నాం కదా. కరెక్ట్. సో కొంతమంది అయితే మెటీరియల్ ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను నీకు ఇంత పెట్టాను, నువ్వు నాకు ఏమిస్తున్నావు అని అడుగుతారు. అలాంటి పేరెంట్స్ కూడా మనం చూడొచ్చు సమాజంలో. సో దే ఆర్ మెనీ కాంబినేషన్స్ ఏంటంటే అంటే మనకి అట్లీస్ట్ సెకండ్ స్లైడ్ బట్టి మనం చూసుకుంటే కనుక అభివృద్ధి జాగృతి ఇచ్చేంత వరకు ఓకే, బాధ్యత పరంగా తీసుకొని, కానీ కృతజ్ఞతా భావాన్ని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరము ఉందంటారా, లేక అది జస్ట్ ఇగ్నోర్ ఎక్స్పెక్ట్ అంటారా? చేస్తారు అని చెప్తున్నారండి ప్రపోజల్. ఎక్స్పెక్ట్ చేస్తారనేది ప్రపోజల్, బట్ ఈజ్ ఇట్ రిక్వైర్డ్ టు ఎక్స్పెక్ట్ అనేది క్వశ్చన్. మన స్టేజ్ని బట్టి, మీరు ఎక్కడున్నారు అనే దాన్ని బట్టి. ఇప్పుడు మీకు ఈవెన్ ఇప్పుడు భార్యాభర్తల మధ్య అయినా ఎదుటి మనిషి నాతో గౌరవంగా మాట్లాడాలి అనేది ఒక ఎక్స్పెక్టేషన్, ప్రపోజల్. అయితే నా మనసులోనే ఆ భావం ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది. నువ్వు ఎలా అన్నా మాట్లాడు, నేను మాత్రం నీతో గౌరవంగానే మాట్లాడతాను. ఈ స్టేజ్లో మనం అట్లానే అర్థం చేసుకొని దాన్ని మనము వాళ్ళు ఎట్లా మాట్లాడినా కానీ మనం దాన్ని పాజిటివ్ గానే తీసే సెన్స్ మనలో ఉంటే కనుక వీఆర్ డన్. అప్పటి ఇక అండర్స్టూడ్. ఇప్పుడు ఒక మనిషి ఆ మనిషి ఏది చేసినా సరే నేను చేసినట్టే అని ఫీల్ అవుతున్నారు అనుకోండి. ఇప్పుడు ఆ మనిషి ఎక్నాలజ్ చేయకుండానే అప్పుడు మేము ఈ పని చేస్తున్నాం, మా ఫ్యామిలీ సపోర్ట్ చేయబట్టే ఈ పని చేస్తున్నాం కదా. అప్పుడు ఇప్పుడు మేము ఎక్నాలజ్ చేయట్లేదు అనుకోండి, ఎక్నాలజ్ చేయకపోయినా సరే పెద్ద ఫరక్ డిఫరెన్స్ ఏ ఉండదు అనే స్టేట్కి అది అపోనెంట్ డిఫిషియన్సీ కింద భావించాలి తప్ప మన ఇన్ఎఫిషియన్సీ కింద తీసుకోకూడదు. అది అంతే. రైట్. బేసిక్ ఎక్స్పెక్టేషన్ అయితే ఉంటుందండి. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నాను కదా, మీరు నా నుంచి ఈ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. శివ అనే ఆయన గౌరవంగా నాతో మాట్లాడాలని ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. రైట్. మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానిని అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేది ఎక్స్పెక్టేషన్ అన్నమాట. అవతల మనిషి నాకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అనేది బేసిక్ ఎక్స్పెక్టేషన్ ఈ రిలేషన్షిప్లో. ఈ ఎక్స్పెక్టేషన్ ఉండొద్దా అంటే మధ్య దర్శనం ఏం చెప్తుందంటే ఆ డిజైన్ లేదు. ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, కానీ నా ఎక్స్పెక్టేషన్ అనుగుణంగా మీరు లేరు అయినా ఓకే, మీరు నాతో గౌరవంగా మాట్లాడలేదు అయినా ఓకే, ఐ రీచ్ డిఫరెంట్ లెవెల్ ఇన్ మై అండర్స్టాండింగ్. నేను వేరే దగ్గర ఐ విల్ గెట్ ఫుల్ఫిల్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి మీరు రైజ్ చేసింది. చాలా సార్లు అంటే అప్ టు సమ్ ఏజ్, అప్ టు ది ట్రావెల్ ఆఫ్ సమ్ జర్నీ మన ఎక్స్పెక్టేషన్స్ మనకు ఉండొచ్చు యాజ్ ఎ పేరెంట్స్. అంటే మేబీ అది కౌమార దశ అవ్వండి, లేకపోతే ఎంగేజ్ అవ్వండి, లేకపోతే అన్ని అడాల్సెన్స్ నుంచి దాటుకుంటా వెళ్ళిపోయి ముందుకు వెళ్ళిపోయింది అప్ టు ద లెవెల్ ఆఫ్ దేర్ మ్యారేజ్ అనుకుంటే కనుక, వాళ్ళ మ్యారేజ్ దాటిపోయిన తర్వాత కూడా మనము ఇంకా ఎక్స్పెక్టేషన్
చేస్తూ కూర్చుంటే కనుక అది భావ్యం కాదేమో అన్నది నా ప్రపోజల్ అండి. యాక్చువల్గా అంటే ఐ మీన్ మనకి ఇప్పుడు మీరు రెండో స్లైడ్లో యా ఇక్కడే నెక్స్ట్ స్లైడ్లోకి వెళ్ళండి. యా దీంట్లో ఈ అమూల్యమైన నిధిని కృతజ్ఞత పొందడం కోసం వారు తమ తను మనసు ఇచ్చారు. సో ఇంకో నెక్స్ట్ స్లైడ్ వెళ్ళండి సార్. అంతే. అది ఇది కృతజ్ఞత పొందాలని కోరిక ఉంటుంది. థర్డ్ పాయింట్. వీటన్నిటికీ మూలంలో పిల్లల నుండి కృతజ్ఞత పొందాలనే కోరిక ఉంటుంది. ఉమ్, తల్లిదండ్రులు మరియు గురువుల పట్ల కృతజ్ఞత లేని పిల్లలు అది. సో సో ఇన్ రిటర్న్ మనము ఆ కృతజ్ఞతని పొందటము అనే ప్రపోజల్ ని మనం ఎక్స్పెక్ట్ చేస్తుంటే కనుక సో వీ మే బి గోయింగ్ ఇన్ టు సమ్ ట్రబుల్స్, వీఆర్ ఇన్వైటింగ్ సమ్ ట్రబుల్స్ మేబీ. సో అట్లా కాకుండా ఆ కృతజ్ఞతని వాళ్ళు కృతజ్ఞత భావంతో ఉన్నా లేకపోయినా ఎస్ వీ హ్యావ్ డన్ అవర్ పార్ట్ బై ఫుల్ఫిల్లింగ్ అవర్ డ్యూటీస్ అని బాధ్యత నెరవేర్చాము యాజ్ ఏ పిల్లలకి అనుకుని అక్కడితో ఉంటే కనుక ఫుల్ స్టాప్ పెట్టేస్తే కనుక ఉమ్. దెన్ విల్ బి హ్యాపీ అనేది నా అండర్స్టాండింగ్. వెదర్ ఐఎమ్ రైట్ No, ఆర్ no, రాంగ్. మీరు అబ్సల్యూట్లీ రైట్ హరి గారు. కానీ ఒక చిన్న లేయర్ ఒకటి నేను మీకు మీ అటెన్షన్ డ్రా చేస్తాను. నా మనసులో ఆ మనిషి పట్ల ఈ అపేక్ష, ఈ ఎక్స్పెక్టేషన్ అనేది ఉండకపోవటము వేరు. ఆ మనిషి నా కృతజ్ఞత భావం చూపించినా చూపించకపోయినా నేను ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఎస్ ఎస్ ఇది ఐ నాట్ ఈ రెండు వేరు వేరు విషయాలు. ఈ రెండు అన్ఎఫెక్టెడ్ గా ఉన్నాను అనుకుంటే కనుక మన అండర్స్టాండింగ్ కొంచెం ఒక నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయినట్టు. ఎగ్జాక్ట్లీ. కానీ ఫస్ట్ది ఉండకుండా ఉండదు. సో బేసిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేది వేరియస్ ఏజెస్ లో అది మనం పిల్లల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు వాళ్ళ ప్రోగ్రెస్ ని చూస్తాము, వాళ్ళ ఫర్దర్ ఎవ్రీథింగ్ విల్ మానిటర్ అండ్ అబ్జర్వ్. ఎగ్జాక్ట్లీ. సో ఈ ఎక్స్పెక్టేషన్, ఇప్పుడు నేను మా అబ్బాయి వీడు సరైన భాష మాట్లాడతాడు, వీడు డిసిప్లైన్తో ఉంటాడు అనే ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. ఎస్ డెఫినెట్లీ. కానీ వాడు అలా మాట్లాడకపోయినా ఈ సమయంలో వాడి పాత్రత యోగ్యత నేను గమనించి వాడికి సరైన వాతావరణం ప్రొవైడ్ చేయడానికి నేను కృషి చేస్తాను. అది నేను ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఆ మనిషి వాడు సరిగ్గా ఉండలేదు అనే దాని వల్ల నేను ఎఫెక్ట్ అవ్వట్లేదు. ఈ రెండు వేరు వేరు విషయాలు అనమాట. దాని అర్థం నేను ఎఫెక్ట్ అవ్వట్లేదు అంటే డజంట్ మీన్ దట్ వాడు ఎలా ఉన్నా ఓకే అనేది కాదు. డెఫినెట్గా వాడు పెరుగుతున్నప్పుడు ఆ కౌమార దశలో, అడాల్సెన్స్ ఏజ్లో వాడు ఈ సభ్యత అనేది నేర్చుకోవాలి, వాడు భాష అనేది సరిగ్గా మాట్లాడాలి. ఈ భాష, ఎక్స్పెక్టేషన్ సభ్యత, సంస్కారం ఇవన్నీ కూడా అది ప్రాపర్ వేలో ప్రొవైడ్ చేస్తే మన యొక్క రోల్ అక్కడ. ఈ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ వాడు అలా లేడు ఇప్పుడు, దానివల్ల నేను డిస్టర్బ్ అవ్వట్లేదు అనేది రిజల్ట్. అది నా క్లారిటీ ఎంత ఉందో దాన్ని బట్టి. ఇప్పుడు నాకు ఆ రోల్ ఉంది కాబట్టి నేను వాతావరణం క్రియేట్ చేయడానికి కృషి చేస్తూ ఉంటాను, ఎఫెక్ట్ అవ్వకుండా. నా పాయింట్ ఇక్కడ నా పాయింట్ నేను ఎక్కడ బ్రేక్ చేస్తానంటే సార్, ఇది యాక్చువల్గా అప్ టు వాట్ ఎక్స్టెంట్ ది పేరెంటల్ రోడ్ టువర్డ్స్ చిల్డ్రన్ అనేది మ్యాటర్ అనుకుంటే కనుక అప్ టు సమ్ ఏజ్, సమ్ ఎక్స్టెంట్ వరకు మనము వాళ్ళ యొక్క బాధ్యతని, మన యొక్క బాధ్యతను నిర్వర్తిస్తూ వాళ్ళని సరైన సక్రమ విధానంలో పెంచుతాము, పోషిస్తాము, సంస్కారము, జాగృతి అని నేర్పిస్తూ ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. ఆ తర్వాత దే విల్ కంటిన్యూ దేర్ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు వాళ్ళ భార్యాభర్తల సంబంధంలో నుంచి వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ కోసం వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఆ లెగసీని. సో ఆ లెగసీ కంటిన్యూ చేసేటప్పుడు మన బాధ్యత ఇంకా ఉంటుందా? అక్కడికి మన రోల్ అయిపోయింది కదా. ఉంటుంది, అవ్వలేదు. ఓకే, ఇది వెరీ ఇంపార్టెంట్. అవ్వలేదు. మన ఒక రోల్ ఎప్పుడు అవ్వదు. ఓకే, అతని బాడీకి సంబంధించినవి, పోషణ రక్షణకి సంబంధించిన వస్తువులు ప్రొవైడ్ చేయడం రోల్ అయిపోయి ఉండొచ్చు. ఓకే, కానీ ఆ మనిషికి కూడా ఒక సెల్ఫ్ ఉంది కదా, వాత్సల్యము అనేది ఉంది కదా, భావం మనసులో వాత్సల్య భావం ఉంది కదా. ఆ భావం ఈవెన్ మీరు ఆ తల్లిదండ్రులు బెడ్ మీద ఉన్నా సరే తన సెల్ఫ్కి ఏది మంచిది, తన ఒక భావం పరంగానే జ్ఞానం పరంగా కానీ దట్ విల్ కంటిన్యూ. ఆఫ్ కోర్స్ ఈ బాధ్యత ఎక్కడ పోదు కదా. ఆఫ్ కోర్స్
సో అంటే ఇప్పుడు ఆ ప్రస్తుతానికి భావం పోదు, బట్ ఇన్ రిటర్న్ వాట్ వాట్ ఆ, వాట్ షుడ్ వి ఎక్స్పెక్ట్ కాకపోతే సంథింగ్ ఫ్రమ్ దెమ్ ఆర్ ఒక నాట్? చిన్న మైనర్ డీటెయిల్స్ ఏంటంటే దీంట్లో ఆ మనిషికి 18 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇవి ఏజ్ బ్రాకెట్ చెప్పారండి. అధ్యయనంలో వెళ్ళినప్పుడు మనం మాట్లాడతాం. సో Yeah. 18 ఇయర్స్ తర్వాత ఆ మనిషికి ఆ మనిషి అడగకుండా ఆ మనిషి పట్ల సరైన భావన లేకుండా ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేరు, ఇచ్చినా తీసుకోరు. తీసుకో. ఓకే. సో ఈ రోల్ ఎలా షిఫ్ట్ అవుతుందంటే ఐ ఆమ్ దేర్ యాజ్ ఎ ఇన్స్పిరేషన్, యాజ్ ఎ పర్సన్ హూ ఈజ్ లివింగ్ లైక్ దట్ ఆ మనిషి ముందు. Yeah. అది నేను ఇచ్చే అతి పెద్ద గిఫ్ట్ అన్నమాట నా పిల్లలకి. ఎందుకు అంటే నేను ప్రశాంతంగా ఉంటున్నాను, నా భావం ఫ్లక్చువేట్ అవ్వట్లేదు, నేను నా రోల్ ఏంటో ప్లే చేస్తున్నప్పుడు నేను ఎక్కడైతే ఉంటానో దాని చుట్టూ ఒక వాతావరణం క్రియేట్ అవుతుంది. ఎకోసిస్టమ్. ఆ ఆ వాతావరణమే నేను ఇచ్చే గిఫ్ట్, నేను ఇచ్చే ఇన్స్ట్రక్షన్ అవతల వాళ్ళకి. ఆ ఏజ్ తర్వాత ఆ మనిషి వచ్చి అడిగితే దెన్ ఐఎమ్ హెల్పింగ్ ఇట్. అదర్వైజ్ నో. యా. సో మీకు మనం మమతా వాత్సల్యం చదివేటప్పుడు ఈ 4 అవును. విషయాలు మాట్లాడుతాం కదా: అనుకరణ, అనుసరణ, అనుశాసనము, స్వానుశాసనం. కాన్షియస్. ఈ స్వానుశాసనానికి వెళ్ళేంత వరకు మన ఆఫ్ స్ప్రింగ్, మన మన పిల్లలు, ఆ తల్లిదండ్రులకి బాధ్యత ఉంటుంది. ఇది కరెక్ట్గా జరిగితే చెప్తారన్నమాట 25 ఇయర్స్ హోంవర్క్ అని, కరెక్ట్గా అవును. జరగకపోతే లైఫ్ లాంగ్ హోంవర్క్ అని. లైఫ్ లాంగ్ హోంవర్క్. యా. యా, డెఫినెట్లీ అగ్రీడ్ సార్. బట్ ఇదేంటంటే ఐడియలిస్టిక్ పాయింట్ అనమాట. మనం జాగృతిలో ఉంటే దెన్ ఇది మేక్ సెన్స్. కానీ మనం కూడా, ఆ తల్లిదండ్రులు కూడా గమనించాల్సింది అంటే మనం కూడా ఆన్ ద ప్రాసెసే కదా, వర్క్ ఇన్ ప్రోగ్రెస్ కదా. ఎస్ ఎస్. సో కాబట్టి ఎప్పటికప్పుడు మన మీద మనం పని చేసుకుంటున్నప్పుడు మనకు కూడా రియాలిటీ ఓపెన్ అప్ అవుతూ ఉంటుంది కదండి, మనం కూడా ఎవాల్యుయేట్ చేసుకోవాలి వాట్ వీఆర్ డూయింగ్ అని. అవుతుంది కదా. అప్పటి నుంచి మనకు బాధ్యత కానీ ఇంకొక రెస్పాన్సిబిలిటీ కనిపిస్తుంది అవతల వాళ్ళ పట్ల. కానీ యంగ్ ఏజ్లో ఎలా అయితే ప్రోయాక్టివ్గా అతను అడగకపోయినా ఇన్స్ట్రక్షన్ ఇస్తాం, ఓకే, ఆ వాతావరణం మారుతుంది. Yeah. డెలివరీలో మొడాలిటీ మారుతుంది, అవును. రెస్పాన్సిబిలిటీలో మొడాలిటీ మారదు, రెస్పాన్సిబిలిటీస్ రిమైన్ సేమ్, బట్ రిమైన్ సేమ్. అది ఎప్పుడైతే ఆ మనిషి మనకన్నా స్వ అనుశాసనలో ఉన్నారు, తనకి రైట్ ఏంటో తెలుసు, తను రైట్ చేయగలుగుతున్నారు అన్నప్పుడు దెన్ ఐ విల్ చేంజ్ మై రోల్. నేను గైడెన్స్ తీసుకుంటాను. యా. అప్పుడు మనం ఆలోచిస్తుంది ఏంటంటే శరీరం లెవెల్లో ఆలోచిస్తున్నాం. ఒక్కసారి సెల్ఫ్ లెవెల్లో ఆలోచించండి. సెల్ఫ్ లెవెల్. మనకన్నా మన ఇంట్లో ఒక మనిషి, Generations. పిల్లలు వాళ్ళు స్వానుశాసనంలో బ్రతుకుతున్నారు అనుకోండి, దెన్ వీ కెన్ టేక్ ఇన్ రిటర్న్ ఫ్రమ్ దెమ్. ఎస్. గైడెన్స్ ఫ్రమ్ దెమ్. ఎస్ ఎస్, డెఫినెట్లీ. ఇప్పుడు ఇక్కడ సెల్ఫ్ అనేది ఏంటంటే ఏ సెల్ఫ్ అయితే క్లారిటీ ఉందో ఆ సెల్ఫ్ బాధ్యత చూడగలదు, ఆ బాధ్యతను తీసుకోగలదు, ఆ బాధ్యతను నిర్వర్తించగలదు. సో ఈ 3 స్టేజెస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సంబంధాన్ని రికగ్నైజ్ చేయటము, సంబంధంలో నా రోల్ ఏంటనేది అర్థం అవ్వగటము, దాన్ని నిర్వర్తించగలగటం. ఈ నిర్వర్తించటంలో లోపాలు ఉంటాయి చాలాసార్లు. ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్. ఎందుకంటే అది మన కాంటెక్స్ట్ని బట్టి అది ఎంప్లాయ్ అవ్వాలి. నాలెడ్జ్ ఈజ్ యూనివర్సల్, ఇలాంటి క్లాస్లో వింటున్నాము, ఇదే యూనివర్సల్. కానీ ఆ మనిషికి వెళ్ళి నిర్వర్తించేటప్పుడు, మాట్లాడేటప్పుడు, చేసేటప్పుడు ఆ మనిషి కాంటెక్స్ట్ని బట్టి నడవాలి ప్లానింగ్ అనేది. సో అందుకే చాలా మంది చెప్తారు, సార్ జీవన విద్య విన్నప్పుడు బాగానే ఉంది కానీ ఇంటికి వెళ్ళినప్పుడు అవ్వట్లేదండి. ప్రాక్టికల్ ఆపరేషన్స్ మనం యాక్చువల్గా అది ఇంప్లిమెంటేషన్ లో వచ్చేటప్పటికి మనము రియల్ గా అన్ని ఇంప్లిమెంట్ చేయకపోతే కనుక ట్రబుల్స్ వస్తూ ఉంటాయి. ట్రబుల్స్ కాదండి, లైక్ ఇంకా పెయిన్ పెరుగుతుంది. అవునవును. ఓకే, సో నేను ఐ విల్ మూవ్ అహెడ్ అండి. Thank you. దెన్ ఐ విల్ గెట్ బ్యాక్ ది క్వశ్చన్. మన
విజయ్ గారికి ఆన్సర్ చేసేటప్పుడు ఐ విల్ డూ సంథింగ్. సో సెకండ్ Sure. మిత్ర సంబంధం అండి. ఒకసారి అందుకు జాగ్రత్తగా వినండి నెక్స్ట్ 10 minutes. సో ఏంటంటే వెరీ క్లోజ్ టు అన్నదమ్ములు అక్క చెల్లానికే క్లియర్గా ఉంటుంది ఇది. కానీ నిర్విరోధ భావం లేకుండా ఆ మనిషి ఎలా ఉన్నాడో అలా యాక్సెప్ట్ చేసినప్పుడు మన మనసులో ఈ స్నేహభావం అనేది కలుగుతుంది కదండి. దాన్ని ఎక్స్ప్రెస్ చేయటం అనమాట. దాన్ని సహజంగా ఎక్కడ ఎక్స్ప్రెస్ చేస్తామంటే మిత్రబంధంలో. ఈ ఆ మనిషి సర్వతోముఖి సమాధానంతో బ్రతకాలి అని నిజంగా కోరుకోవటము, దాంట్లో పార్టిసిపేట్ చేయటం, మనం చేయగలిగింది హెల్ప్ చేయటం, ఇది మెయిన్ అన్నమాట ఈ సంబంధంలో. అయితే ఈ సంబంధంలో ఈ అదాన్ ప్రదాన్ అనేది ఫ్రీగా ఫ్లో అవుతుందండి. ఇచ్చి పుచ్చుకోవటం అనేది. ఆ మనిషి ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు ఈ స్నేహితుడు అనే అతను దా తన్ మన్ ధన్, తనువు మనస్సు ధనాన్ని వెచ్చించి తన స్నేహితుడు ఆ కష్టం నుంచి బయటికి రావాలని ప్రయత్నిస్తాడు అనమాట. ఆ కష్టం తనదే అని భావించి తనకు శక్తికి తగ్గట్లు పరిష్కారాన్ని కనుగొనే ప్రయత్నం చేస్తాడు స్నేహితుడు అనేవాడు. అయితే ఈ సంబంధం గనక కంటిన్యూ అవ్వాలంటే ఈ ఫ్రెండ్షిప్, ఈ స్నేహితం అనేది, అది ఈ న్యాయము అనే గోల్ మీదే ఆధారపడి ఉండాలి. ఈ న్యాయపూర్వక వ్యవహారము అనే గోల్ మీద ఆధారపడి ఉంటుంది. ఈ సంబంధం నిర్వహించేటప్పుడు అండి చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అంటే, నేను ఆ మనిషికి ఏమి ఇవ్వగలను, ఈ పోషణ అనే అర్థంలోనే ఈ సంబంధం కంటిన్యూ అవుతుంది. ఆ ఎదుటి మనిషి నుంచి నాకేం వస్తుంది అనే దృష్టి ఉన్నప్పుడు ఈ ఈ యుటిలిటేరియన్, ఈ వాడుకోవటం అనేది, శోషణ అనేది జరుగుతుంది అనమాట ఆ ఫ్రెండ్షిప్లో. ఏదో సామెత ఉంది కదా, అంటే మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అని. సో అలాంటి మైండ్ సెట్ అనమాట శోషణ ఉన్నప్పుడు ఏంటంటే, యు యూజ్ దట్ ఫ్రెండ్షిప్ టు మన అవసరాలు తీర్చుకోవడానికి వాడతామన్నమాట. కానీ ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఈ న్యాయపూర్వక వ్యవహారం, ఇద్దరు ఫ్రెండ్స్ అవతల వ్యక్తి యొక్క డెవలప్మెంట్కి సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ సంబంధం అండి చాలా చాలా ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఎస్పెషల్ ఈ ఫ్రెండ్షిప్ అనేది ఇక్కడ అరహస్యత ఉండదండి. ఈ సంబంధంలో ఎదుటి మిగిలిన ఏ సంబంధంలో అయినా యు మే హైడ్ సంథింగ్, అరహస్యంగా ఉంచవచ్చు. కానీ ఈ ఒక్క సంబంధంలో రహస్యత అనేది ఉండదు. దానివల్ల ఎదుటి మనిషికి మీ అభ్యుదయానికి తోడ్పడే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్షిప్ గురించి ప్రపోజల్ అండి. ఇక్కడ ఏమన్నా ఎనీ క్వశ్చన్స్ ఆర్ ఎనీథింగ్ ఇస్ నాట్ క్లియర్? మిత్ర సంబంధము ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్స్, మీరు ఇది యాక్చువల్గా ఏ నాలెడ్జ్ లేకుండా అందరికీ చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదండి, క్లోజ్ ఫ్రెండ్స్ అలా. సో ఆ రిలేషన్షిప్ చూసుకున్నప్పుడు ఆ మనిషితో మనం బిహేవ్ చేసేటప్పుడు ఈ క్లారిటీతో బిహేవ్ చేస్తున్నామా అనేది మనం అడగాల్సిన ప్రశ్న. సో ఇక్కడ ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి? క్వశ్చన్స్ కానీ ఎనీ డౌట్స్, క్లారిటీ ప్రపోజల్ మీద? లేకపోతే నేను నెక్స్ట్ వెళ్తానండి.
సో గురు శిష్య సంబంధం ఇది ఫిఫ్త్ వన్ అండి. సిక్స్త్ వన్ ఏంటంటే ఒక గురువు ఎక్స్పెక్టేషన్ ఏంటంటే తను చెప్పేటప్పుడు శిష్యుడు దాన్ని సంపూర్ణంగా గ్రహిస్తాడు అనేది, అర్థ అవగాహన చేసుకుంటాడు అనేది. అలానే శిష్యుడు యొక్క ఎక్స్పెక్టేషన్ ఏంటంటే అండి, తనకున్న ఈ జిజ్ఞాసని గురువు ద్వారా తను పెంపొందించుకోవాలనుకుంటాడు. సో ఈ రెండిట్లో క్లియర్గా ఏంటంటే ప్రమాణితం అవటం అనేది గురువు యొక్క బాధ్యత అండి. అలానే ఈ జిజ్ఞాస అనే పదం తెలుగులో వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్ అండి. నా జీవితము నేను సరిగ్గా హ్యాపీగా బ్రతకటానికి కావలసిన జ్ఞానం, ఏ జ్ఞానం అయితే కావాలో దానికోసం తపన, దాన్ని జిజ్ఞాస అంటారండి. సో కుతూహలం అనేది ఏంటంటే జస్ట్ ఫర్ క్యూరియాసిటీ. మనం క్వశ్చన్ కూడా అడుగుతుంటాం కదా, ఫర్ ది సేక్ ఆఫ్ ద క్వశ్చన్ వి ఆస్క్ ఇట్. కానీ జిజ్ఞాస అన్నప్పుడు ఏంటంటే నా జీవితం సంపూర్ణ అవ్వటానికి కావలసిన జ్ఞానం పట్ల ఆ తృష్ణ, ఆ దాహం. సో అయితే ఈ సి- ఈ గురు శిష్య సంబంధంలో ఏంటంటే రిలేషన్షిప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఎప్పుడైనా సరే ఈ శిష్యుడికి తను పాత్రతా యోగ్యతను బట్టి ఈ గురువు తన జ్ఞానాన్ని అందించడం అనేది జరుగుతుంది. ఈ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా, ఇది గురు శిష్య రిలేషన్షిప్ కాదు. ఇప్పుడు ఈ రిలేషన్షిప్ ఉంది కదా, మనది గురు శిష్య రిలేషన్షిప్ కాదనమాట. ఇదేంటంటే ఇద్దరు కో ఎక్స్ప్లోరర్స్ ఒకళ్ళు ఇంకోళ్ళకి హెల్ప్ చేసుకుంటున్నారు. గురు శిష్య రిలేషన్షిప్ ఏంటంటే మెయిన్గా ఆ శిష్యుడితో మనకి ట్రావెల్ ఉంటుంది ఆ గురువుకి. ఆ ట్రావెల్ ఉన్న తర్వాత ఈ గురువు అనేవాడు ప్రమాణితం అవటం అనేది మెయిన్ పాయింట్. సెకండ్, ఆ శిష్యుడికి పట్ల జ్ఞానం, అతనికి ఎంత తెలుసు ఎంత తెలీదు, అతని సంస్కారాలు ఏంటి, అవన్నీ అర్థం చేసుకున్న తర్వాత అతని రిసెప్టివిటీని బట్టి ఇన్స్ట్రక్షన్ ఇవ్వటం. అయితే ఆ, మధ్యస్థ దర్శనంలో చెప్తుంది ఏంటంటే ఈ సెల్ఫ్ అనేదండి వర్క్, దానికి ఎటువంటి ఈ జ్ఞానం అనేది ట్రాన్స్ఫర్ అవడానికి ఎటువంటి భౌతికమైన వస్తువు యొక్క ఎక్స్పెక్టేషన్ ఉండదు ఒక టీచర్కి. ఎందుకంటే ఈ స్పాంటేనిటీ సహజంగా ఒక మనిషిలో జ్ఞానం కానీ భావం కానీ ఉన్నప్పుడు అది ఫ్లో అవుతుంది. ఆ ఫ్లో అవటానికి యూ డోంట్ ఎక్స్పెక్ట్ ద మనీ. అయితే ఈ దీంట్లో మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఈ శిష్యుడు అనే అతను ఎప్పుడైతే ఈ జిజ్ఞాస అనేది, ఆ జ్ఞానం పట్ల ఈ థ్రస్ట్ అనేది కోల్పోతారో అప్పుడు ఆ మనిషి ఏం చేస్తాడంటే గురువులో లోపాలను వెతకడం స్టార్ట్ చేస్తాడండి. ఇది చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, నాకు బాగా స్ట్రక్ అయిందండి. ఎప్పుడైతే మన ఒకరిని టీచర్ అనుకుంటామో లేదా ఒకళ్ళు మన గైడ్ అని అనుకుంటామో, ఎప్పుడైతే వాళ్ళ లోపాలని చూడడం మొదలు పెడతామో అండి, ఆ క్షణం టీచర్ అనేది దొరకడు మనకి లైఫ్లో. చాలాసార్లు ఏమవుతుంది అంటే ఒక స్టేజ్ వరకు వి సీ ఇట్, కొంత టైం దాటినాక ఆ మనుషుల లోపాలను కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అంటే అక్కడ ఏమవుతుందంటే ఆ మనిషి ఈ జ్ఞానం పట్ల ఈ థ్రస్ట్, ఈ దాహం అనేది పోయింది ఆ మనిషికి. అప్పుడే మనిషి పట్ల ఫోకస్ అనేది వస్తుందండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. లఘుమూల్యము గురుమూల్యాన్ని ఎవాల్యుయేట్ చేయలేదండి. ఇప్పుడు ఒక స్టూడెంట్ టీచర్కి ఫీడ్బ్యాక్ ఇవ్వచ్చు, ఆ టీచర్ని యొక్క ఎవాల్యుయేషన్ చేయకూడదు. ఆ టీచర్ కూడా ఒక టీచర్ ఉంటారు కదా, వేరే వాళ్ళు ఉంటారు కదా హెల్ప్ చేసేవాళ్ళు.
సో వాళ్ళు ఎవాల్యుయేట్ చేయొచ్చు, వాళ్ళ టీచరు వాళ్ళ ఈక్వల్ లెవెల్. లఘుమూల్యము గురుమూల్యాన్ని మూల్యాంకనం చేయలేదండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలాసార్లు మనకు జరిగేది ఏంటంటే, మనం ఈ జర్నీలో, ఈ నాలెడ్జ్ జర్నీలో ఒ- ప్రతి ఒక్కరి గురించి ఒక ఒపీనియన్ ఉంటుంది. అది ఇప్పుడు సమాజంలో ఉన్న గురువులు కానివ్వండి, లేదు గతంలో మనకి చెప్పిన గురువులు కానివ్వండి, ఈ నాలెడ్జ్ ఎవరైతే మనకు షేర్ చేస్తున్నారో, ఇచ్చారో, ఈ వేరు వేరు ట్రెడిషన్స్లో వేరు వేరు ఇచ్చుంటారు కదండి. నాకున్న క్వశ్చన్స్ ఏంటి, నా లైఫ్లో నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, నేను దేని నుంచి బయటపడాలనుకుంటున్నాను, నేను ఎలాంటి సెల్ఫ్లో నా స్టేట్ని పొందాలనుకుంటున్నాను, దీని మీద నుంచి దృష్టి, ఆ మనిషి ఎలాంటి వాడు, ఆ మనిషి ఇలాంటివి చేస్తున్నాడా లేదా, ఆ మనిషి ఏం తప్పు చేశాడు, ఆ మనిషి ఇలాంటి వాటి మీద షిఫ్ట్ అయింది అంటే, దట్స్ ద ఫస్ట్ థింగ్ అండి. ఆ సంబంధం బ్రేక్ అవటంలో దట్స్ ద ఫస్ట్ థింగ్. సో ఇది కొంచెం హెవీ పాయింటే, ఇది కొంచెం స్లోగా ప్రాసెస్ చేయండి ఇది. ఈ గురు శిష్య సంబంధం, ఇస్ ఎనీ క్వశ్చన్స్ అండి, ఎనీ థాట్స్, ఎనీ రిఫ్లెక్షన్స్? సార్ మీరు క్వశ్చన్ అడుగుతున్నారు విజయ్ గారు? లేదండి, ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో ప్రాక్టికల్ గా ఇది వరకు నాకు అర్థం అవ్వలేదు. మ్మ్. ఇప్పుడు రియలిస్టిక్ గా చూస్తున్నాను నేను. అంటే రిలేషన్స్ నిలబెట్టుకోవడంలో కూడా, అంటే గురుమూల్యం లఘుమూల్యం అని అన్నారు కదా, గురువు శిష్యులే కాకుండా మ్మ్. శిష్యుడు విద్యను అభ్యసించేటప్పుడు ఓ ఓ నేను ఈ విషయాన్ని మీరు చెప్తున్నప్పుడు అర్థం చేసుకున్నాను. కానీ సొసైటీలో పేరెంట్స్, వాళ్ళ పిల్లలు, కుటుంబాలు నిలిచి ఉండడం అనేటటువంటి దాన్ని నేను చాలా క్లియర్గా ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్నాను. ఒక్క చిన్న పాయింట్ యాడ్ చేయమంటే చేస్తాను. చెప్పండి సార్, చెప్పండి చెప్పండి. అంటే యూజువల్గా నేను ఇంతవరకు ఉండేది త్రూఅవుట్ ఇండియా, కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు తిరిగాను, మేఘాలయ నుంచి ముంబై వరకు తిరిగాను. కానీ రైట్ నౌ ఐఎమ్ స్టేయింగ్ ఇన్ గుజరాత్ మాట, సూరత్లో ఉన్నా ఓకే ప్రొఫెషనల్ వర్క్ మీద. ఓకే ఓకే. అక్కడ మనకి 1 బిహెచ్కే 2 బిహెచ్కేలు ఉంటాయి, ఇక్కడ 4 బిహెచ్కే 5 బిహెచ్కేలు ఉన్నాయండి. పెద్దవాళ్ళు కూడా చాలా మంచిగా ఉన్నారు, పిల్లలు కూడా మంచిగా ఉన్నారు, మధ్యలో వాళ్ళు పనులు శుభ్రంగా చేసుకుంటున్నారు. అంటే ఆ రిలేషన్స్ మెయింటైన్ చేయడంలో నాకు ఫిజికల్ ఫామ్ లో కనిపిస్తున్నది ఏంటంటే, పెద్దవాళ్ళు కనపడగానే వంగి దండం పెట్టడం, వాళ్ళని ఎప్పుడు కూడా తప్పు పాయింట్అవుట్ చేయడం అనేది నేను ఇంతవరకు చూడలేదు ఇక్కడ. అంటే ఈ 15 డేస్ 20 డేస్ డ్యూరేషన్లో నేను వీళ్ళంతమంది ఇంత చక్కగా రిలేషన్షిప్ మెయింటైన్ చేసుకోవడానికి ఆ గురుమూల్యాన్ని లఘుమూల్యం ఎక్కడ పాయింట్అవుట్ చేసి వీళ్ళు తప్పు చేశారు అన్నది నేను ఫైండ్ అవుట్ చేయలేదు. చాలా వ్యాలిడ్ పాయింట్ లాగా నాకు అనిపిస్తుంది. నేనేమి ఒకరిని మంచి ఒకరిని చెడ్డ అనట్లేదు. ఒక గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ, ఐ వాంట్ టు సే ఐఎమ్ ఇన్ ఏ లివింగ్ ఇన్ ఏ గ్రూప్ ఆఫ్ కమ్యూనిటీ అది చాలా ఇంపార్టెంట్ అండి, మర్యాద. it belongs to group of Jain community where I am living, and they are very healthy, they very happy physically, they are healthy due to their food habits and living style, and socially they are very happy, వెరీ వెరీ లెస్ ఎమోషన్స్. ఐ కుడ్ అండర్స్టాండ్ దట్ మాట. మీరు చెప్పింది నాకు చాలా రియలిస్టిక్ గా ప్రాక్టికల్ గా కనిపిస్తుంది, అది చెప్దామని. ఇందులో ఎవరిని పాయింట్అవుట్ చేద్దామని కాదు, అదే అదే సార్, నేనేం చూస్తున్నాను అనే దాన్ని చెప్పడం కోసం అంతే. అదే సార్, మనం ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, బట్ లెట్స్ నాట్ కంక్లూడ్ ఫర్ ఎంటైర్ కమ్యూనిటీ. బట్ డెఫినెట్గా ఒక సంబంధం అనేది సస్టైన్ అవ్వటానికి ఈ ఈ బేసిక్ ప్రాక్టీస్,
ల- లఘుమూల్యం అనేది గురుమూల్యాన్ని మూల్యాంకనం చేయకూడదు అనే మర్యాద ఏదైతే ఉంటుందో అది చాలా హెల్ప్ అవుతుందండి. దట్స్ ద పాయింట్. మీరు చెప్పిన దాంట్లో ఐ విల్ టేక్ ఇట్. అది మనకి ఎగ్జాంపుల్స్ కూడా ఉన్నాయి కొన్ని కమ్యూనిటీస్ అవి. ఈ మోడర్నిటీలో ఈ ఇన్ఫర్మేషన్ ఓవర్లోడ్ ఇప్పుడు అందరికీ చేతిలో వచ్చేసిన తర్వాత మనకి ఈ మర్యాద అనేది ఇది పోయిందండి. మనకు అంటే ఎందుకు అనే దీనికి క్వశ్చన్, ఇప్పుడు క్వశ్చన్ వేస్తే అక్కడ ఆన్సర్ లేదు కదా పెద్దవాళ్ళ నుంచి. లేనప్పుడు అవును. ఆ మనిషికి తెలియదు, సో ఆ మనిషి తక్కువ అనేది ఇలాంటివి ఏదైతే కొన్ని కంక్లూజన్స్ వచ్చేసినాయో దానివల్ల ఒక జనరేషన్ బాధపడుతున్నాం. అది. అవును. అవును. సో చాలా విషయాలు చూడండి. ఆ, మన పెద్దవాళ్ళు మీరు చూస్తే ఇంత జ్ఞానం ఉండి మనం చేయలేకపోతూ ఉంటాము. వాళ్ళు పెరిగే క్రమంలో వాళ్ళకి ఒక సంస్కారం రూపంలో వచ్చి ఉంటుంది. వాళ్ళు దాన్ని చాలా అసువుగా అంటే చాలా ఈజీగా చేసేస్తూ ఉంటారు చూడండి. ఏదైతే మనకు సంవత్సరాలు పడుతుందో మనకి అలవాటు ఒకటి అవ్వటానికి. రైట్, రైట్, రైట్. చెప్పాలనుకున్న విషయం కూడా అంత క్లియర్ గా, అంత సూక్ష్మంగా, ప్రిసైజ్ గా చెప్పగలుగుతారు. ఇలా చాలా ఉన్నాయండి. అలా మనం చూస్తే కనిపిస్తాయి అన్నమాట ఇలాంటివన్నీ. అవును. మనం చూస్తూ ఉంటే మనం అప్రిషియేట్ చేయగలం. ఇప్పుడు ఏంటంటే మనం మాట్లాడే భాష వాళ్ళు మాట్లాడట్లేదు. మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి లేదు. లేదు, మనకి శరీరంలో మనం యాక్టివ్గా ఉన్నాం కాబట్టి మనం ఫాస్ట్గా ఏదైనా చేయగలుగుతాం, వాళ్ళు చేయలేరు. ఇలాంటి వాటి బేస్తో వి జనరల్లీ అండర్ అవాల్యుయేట్ ఎల్డర్స్. అది. అండ్ నాట్ ఓన్లీ ఎల్డర్స్, చాలా ఈ మూల్యాంకనం అనేది చేయకూడని చోట చేస్తూ చాలా చోట్ల చేస్తూ ఉంటాం. థ్యాంక్స్ ఫర్ రైజింగ్ ఇట్ అండి జగదీష్ గారు. ఓకే. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది, ఆ వర్డ్ అర్థం కాలేదు, అందుకని. ఒకటి, సభ్యత అని ఒక వర్డ్ యూస్ చేశారు. మనం జనరల్ గా సభ్యత సంస్కారం అని అంటాం కదా. అంటే సభ్యత అనేది ఎడ్యుకేషన్ పరంగా అనుకోవాలా, పరంపర పరంగా అనుకోవాలా అనేది ఒక క్వశ్చన్. ఎందుకు అంటే ఇప్పుడు ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ నాకు కూడా చాలా మంది అంటే తెలిసిన వాళ్ళు తెలిసినట్టు చెప్పినవి. ఈ మార్వాడి ఫ్యామిలీ, గుజరాతీ ఫ్యామిలీ వాళ్ళు జాయింట్ ఫ్యామిలీస్ లో ఉంటారు కాబట్టి వాళ్ళకి అది చాలా మంచిగా కనిపిస్తుంది ఉండలేని వాళ్ళకి. అంటే ఎస్పెషల్ గా నాకు, ఎందుకంటే అట్లాంటి వాళ్ళని నేను చూసినప్పుడు ఇంత కలెక్టివ్ గా ఒకటే దగ్గర ఉండటము, కలెక్టివ్ డెసిషన్స్, తరతరాలు 3 తరాలు ఉండటము, అన్నదమ్ములు అందరూ ఒకటే దగ్గర ఉండటము, అలా ఉండలేని పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళని చూస్తే మంచిగానే అనిపిస్తుంది. ఇది చదువు వల్ల వచ్చిందా, సభ్యత వల్ల వచ్చిందా, పరిస్థితుల వల్ల వచ్చిందా, సంస్కారం వల్ల వచ్చిందా అనేది ఒక పెద్ద క్వశ్చన్ నాకు ఒకటి. కాకపోతే రెండోది, మీరు ఇందాక ఓ, ఆ, స్నేహితుడు గురించి మాట్లాడినప్పుడు ఒక వర్డ్ యూస్ చేయలేదు, కానీ గురు శిష్యుల గురించి మాట్లాడినప్పుడు ఒక వర్డ్ యూస్ చేశారు, ఎక్స్పెక్టేషన్స్ అని చెప్పేసి. అంటే గురువుకి శిష్యుడి మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, శిష్యుడికి గురువు మీద ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది. కానీ గురు శిష్యులు అనే వర్డ్ ని ఈ జీవన విద్యలోకి రాకముందు స్కూల్ అయిపోయింది అని అంటే అయిపోయింది అంతే. ఒక 20 ఏళ్ళు దాటిపోయాము, స్కూల్ వదిలేసాము, లేకపోతే కాలేజ్ వదిలేసాము, డిగ్రీ వదిలేసాము అంటే గురువు అనే వర్డ్ ఎక్కడ కనిపించదు, అనిపించదు, అన్లెస్ సంబడి ఈజ్ రిలీజియస్లీ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ లోకి వస్తే తప్ప. కానీ మనం అందరిలో ఉన్న గురుతత్వాన్ని, లేకపోతే మనలో ఉన్న గురుతత్వాన్ని అనుభవించవచ్చు, ఆస్వాదించవచ్చు, ఆలోచించవచ్చు అనే ఆలోచన కూడా రాదు. ఎందుకంటే మన మీద మనకి ఎక్స్పెక్టేషన్ లేదు, చిన్నప్పటి నుంచి ఎవరో ఇస్తున్నారు కాబట్టి, పుచ్చుకుంటున్నాం కాబట్టి, అలాగే పెరిగాం కాబట్టి. సో ఈ ఒక్క విషయాన్ని మనము ఇంప్రూవ్ చేసుకోవటము అనేది ఆ విద్య వల్ల ఆబ్వియస్ గా అవుతుంది. బట్ అట్లాంటి పరిస్థితులు, పరంపర లేనప్పుడు దానిని మనం ఇంకా ఎంత స్ట్రిక్ట్ గా దాన్ని ఫాలో అవ్వాలి అనేది రెండో క్వశ్చన్. థ్యాంక్ సో జస్ట్ ప్రాక్టీస్, దాన్ని ఏమంటారు, మన పరివిలో ఒకసారి చూసుకోవటమే సార్. మనం ఇప్పుడు ఎంటైర్ కల్చర్ని, ఎంటైర్ థింగ్స్ని మనం బ్లేమ్ చేయలేము. సాధారణంగా ఏంటంటే ఒక తరంలో ఏదైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటారో అర్థమయ్యి అది నెక్స్ట్ తరానికి సహజంగా ట్రాన్స్ఫర్ చేయబడతాయి. ఏ ఏ కొన్ని అర్థం కాకపోయినా సరే ఆస్థ, ఈ భక్తి ఆర్ గౌరవము, మర్యాద అనే బేసిస్ మీద ఈ పీపుల్ డూ ఇట్. ఇప్పుడు ఇంట్లో పూజలు కానీ మన
ఏదైతే ఉపచారాలు కానీ ఏదైతే ఉన్నాయో, ఆ, ఇప్పుడు ఒకళ్ళ ఇంటికి ఒక గెస్ట్ వచ్చినప్పుడు ఏమేం చేయాలనేది కానీ ఇలాంటి కొన్ని చాలా వరకు మనకి ఒక జనరేషన్ నుంచి ఇంకో జనరేషన్ ఈజీగా ట్రాన్స్ఫర్ చేస్తాయి. కొన్ని మనం వీ డోంట్ బిలీవ్ ఇట్, అది మర్యాద కాబట్టి కొన్ని చేస్తాం. కొన్ని ఏంటంటే ఏదైతే మనం కూడా నమ్ముతామో అవి క్లియర్గా ఒక జనరేషన్ ఇంకో జనరేషన్ పాస్ అవుతాయి. సో ఈ శిక్షా సంస్కారం అనే విధి ద్వారా ఈ ఏది ఇంపార్టెంట్, ఎందుకు ఇంపార్టెంట్ అనే రెండు అంశాలని ఒక మనిషికి అర్థమైతే, ఒక జనరేషన్కి అర్థమైతే సహజంగా వాళ్ళు ఇంకో జనరేషన్ పాస్ చేస్తారు. ఒక చోట బ్రేక్ అయినప్పుడు అది ఎనీ రీజన్స్ కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ యొక్క బాధ్యత ఇంకెక్కువ ఉంటుంది. వాళ్ళు అర్థం చేసుకోవటము, దాన్ని మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి పాస్ చేయటం. సో ఇప్పుడు మనం ఏం చేయగలము, మనం ఏం చేయాలి అనేది ఆలోచించడం తప్ప ఇంకా దాన్ని పాత వాటిని డయాగ్నైజ్ చేయడం వల్ల పెద్ద ఉపయోగం లేదండి. సో దట్స్ మై క్విక్ ఆన్సర్. ఇప్పుడు ఇది నేను విన్నప్పుడు నాకు ఫస్ట్ ఇన్సైట్ ఏంటంటే, నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నా రోల్ని నేను పూర్తి చేస్తున్నానా. ఇప్పుడు ఇక్కడ అందరూ ఉన్నాం కదండి. సో మనందరికి అడగాల్సిన ప్రశ్న ఇది. నాలో ఈ కోరిక అనేది నాకు తెలియంది తెలుసుకోవాలి, నాలో ఉన్న ఒక పెయిన్ వస్తుంటే దాని నుంచి బయటపడాలి అనే ఈ ఇచ్ఛ, ఈ వాంఛ అనేది, ఈ కోరిక అనేది ఎంత తీవ్రంగా ఉంది. నేను నిజంగా ఒక స్టూడెంట్గా నా రోల్ నేను ఫుల్ఫిల్ చేస్తున్నానా, నేను ఎఫర్ట్ పెడుతున్నానా, ఒక విషయాన్ని అర్థం చేసుకోవటానికి, తెలుసుకోవటానికి నిజాయితీగా నన్ను నేను మూల్యాంకనం చేసుకుంటున్నానా అనేది ఫస్ట్ నేను అడుగుతాను. ఇప్పుడు నేను టీచర్ పొజిషన్ అని అనుకుంటే, నేను ఈ ప్రామాణికత అనేది అనేది నాలో ఉందా, నేను ఏదైతే మాట చెప్తున్నానో దాన్ని నేను జీవిస్తున్నానా, ఆమ్ ఐ ద ప్రూఫ్ ఆఫ్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఆర్ నేను దాన్ని ఏమంటారు, ఒక ఇన్ఫర్మేషన్ పాసింగ్ లాగా ఉన్నానా, అంటే ఎక్కడో నేను విన్నది నా లైఫ్లోకి ఇంకా పూర్తిగా రాలేదు అండ్ నేను యూఆర్ పాసింగ్ ఇట్, ఆ స్టేజ్లో ఉన్నానా అనేదాన్ని నేను నిజాయితీగా నన్ను నేను చూసుకుంటా. ఇంతవరకు అయితే క్లియర్గా చేయొచ్చండి. శివ గారు, మరి ఎక్స్పెక్టేషన్ అనే ఇది కూడా ఒక ఎక్స్పెక్టేషనే కదా? దీన్ని ఎక్స్పెక్టేషన్ అంటామా లేకపోతే ఇవాల్యుయేషన్ అంటామా? అంటే మనని మనం చేసుకోవటం, మీరు అన్న పాయింట్ నాకు కొంచెం అర్థమైంది. ఇప్పుడు మనని మనం చేసుకోవటం అనేది ఎక్స్పెక్టేషన్ అంటామా? అంటే మనం ఇలా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేసుకుని మనని అలా ఉంచుకోవటమా? లేదు మనం ఎక్కడున్నాము అనేది ఎవాల్యుయేట్ చేసుకోవటమా అనేది? రెండిటికి కొంచెం తేడా ఉంది కాబట్టి ఒక నాకు గురువు రోల్ ఉంది చెప్పేటట్టు కదండి. మనం చేసుకోలేము. ఇప్పుడు ఒక టీచర్గా నాకు ఒక రోల్ ఉంది కదా. ఏంటి, నేను ప్రమాణితం అవటము, నేను ఇంకొక మనిషికి ఆ మనిషి ఎక్కడున్నారో దాన్ని బట్టి తనకి హెల్ప్ చేయటం, తన జ్ఞానోదయానికి. ఇప్పుడు ఈ రెండు ఒక టీచర్గా ఒక రోల్స్ కదా. ఈ రోల్స్ నేను ఎంత నిజాయితీగా చేస్తున్నాను అనేది నన్నే మూల్యాంకనం చేయగలుగుతున్నాను. ఎందుకు ఇప్పుడు ఈ వీకెండ్లో ఎందుకు మాట్లాడుతున్నాం ఇదంటే, రోల్ పట్ల నా బాధ్యత ఏంటి అని తెలిసినప్పుడు నా నా భాగస్వామ్యం ఏంటి అనేది మూల్యాంకనం అనేది నిజాయితీగా చేసుకోవచ్చండి. ఇప్పుడు భార్యాభర్తల సంబంధంలో నా రోల్ ఇది అని తెలిసినప్పుడు నేను ఎంతవరకు చేయగలుగుతున్నాను అనే దాన్ని నిజాయితీగా మూల్యాంకనం చేసుకోవచ్చు. ఆ రిఫరెన్స్ పాయింట్ లేనప్పుడు, మూల్యం అనేది అర్థం కానప్పుడు మూల్యాంకనం అనేది సరిగ్గా జరగదు. అందుకనే ఇప్పుడు ఈ 7 సంబంధాల గురించి ఎందుకు తెలుసుకోవాలి అంటే, ఆ సంబంధంలో ఇది మూల్యము, ఇది నా రోలు అని అర్థమైతే ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అనే దాన్ని నిజాయితీగా ఎవాల్యుయేట్ చేసుకోవచ్చు. దానివల్ల ప్రోగ్రెస్ ఉంటుంది మనకి. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఎనీ అదర్స్ అండి, ఎనీ క్వశ్చన్స్? ఎనీ డౌట్స్ ఆర్ ఎనీ రిఫ్లెక్షన్స్?
మిత్ర సంబంధము, గురు శిష్య సంబంధం. శివ గారు నమస్తే. ఆ, చంద్రయ్య గారు. తల్లిదండ్రులు పిల్లలకి గురువులుగా ఉండొచ్చా? ప్రదీప్ సార్ ఎప్పుడు చెప్తుంటారు, ఆల్రెడీ పిల్లలకు టీచర్స్ ఉన్నారు క్లాస్ లో, ఇంటికి వచ్చినాక ఇంకో ఇద్దరు టీచర్స్ తయారవుతుంటారు అని. అది డౌట్ ఉంది సార్. పిల్లలు ఎంతవరకు తీసుకుంటారు, మనం ఎంతవరకు, మన పాత్ర ఎంతవరకు, ఒకవేళ గురువు పాత్ర పోషించాల్సి వస్తే ఎంతవరకు? ఎందుకంటే కామన్గా ఇంటికి వచ్చినాక హోంవర్క్ చేయి, నువ్వు రాసావాతి, అసలు నువ్వేం చదివావు, నువ్వు చదవట్లేవు, అదితి ఆ సబ్జెక్ట్ చదవలేదు, మ్యాథ్స్ చేయి, ఇవన్నీ వస్తుంటాయి కదా అవునండి. అక్కడ వరకు కూడా ఏం ప్రాబ్లం లేదండి. సార్. ప్రాబ్లం ఎక్కడుంది అంటే కరెక్ట్ చేస్తూ ఉంటాం కదా. ఇది చేయొద్దని చెప్పాను కదా, ఇది ఎందుకు చేశావు, ఇలా చేయాలి కదా. ఈ కరెక్షన్స్ చేస్తూ ఉన్నప్పుడు తల్లిదండ్రులు మిస్ అవుతారండి. ఉమ్, తల్లిదండ్రులు మెయిన్గా ఏంటంటే త- వాళ్ళు స్వానుశాసనలో ఉండటం వల్ల వాతావరణం ప్రిపేర్ అవుతుంది కదా. అండ్ ఆ మనిషి తాను అది తన ముందు ఆ పిల్లల ముందు ఆ ప్రమాణితం అవటం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఆ మనిషికి ఏదైతే చెప్తున్నానో నేను చేస్తున్నానా, ఇది ఫస్ట్. ఉమ్, ఇది వాతావరణం క్రియేట్ అవుద్ది దానివల్ల. తర్వాత ఒక ఏజ్ వచ్చేంత వరకు అండి, 12 సంవత్సరాలు అని చెప్పినట్లున్నారు ఎగ్జాక్ట్గా. యూ విల్ ఆల్సో ఇన్స్ట్రక్ట్. తల్లిదండ్రులు కూడా ఇన్స్ట్రక్ట్ చేస్తారు పిల్లలకి. ఆ ఏజ్ ఎప్పటికైతే వాళ్ళ ఓన్ థాట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు ఆ పిల్లలు వచ్చి అడిగినప్పుడు మాత్రమే యూ షేర్ దట్, యూ కరెక్ట్ దెమ్. అదర్వైజ్ ఏం చెయ్యాలి అనేది చెప్పే బాధ్యత అండి. తన సెల్ఫ్ బెటర్ అవ్వటానికి ఈ పని చెయ్యొచ్చు అని ఒక ప్రస్తావనగా ఇస్తామన్నమాట. ఇప్పుడు ఏం జరుగుతుందంటే అండి, ఎక్కడో చోట ఆ సెల్ఫ్ కూడా నా రైట్ ఏంటో తెలుసుకోవాలని ఉంది. ఆ సెల్ఫ్ కూడా ఎవాల్వ్ అవుతుంది. తనకి తన కర్మ స్వతంత్రత ఉంది, కల్పనాశీలత ఉంది అనేది గుర్తించట్లేదు మనం. నేను మంచిగా ఆలోచిస్తున్నాను, ఆ సెల్ఫ్ మాత్రం బాధ్యత లేదు, సరిగ్గా ఆలోచించట్లేదు, ఇలా ఉంటుందన్నమాట. ఉమ్, అందుకని సడన్గా ఈ మూల్యాంకనం అనే రోల్లోకి వెళ్ళిపోతాం. ఈ నిరర్ధక భాష అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట. ఎప్పుడైతే ఈ జెన్యూన్గా నేను ఎలా అయితే రైట్ చేయాలనుకుంటున్నానో ఆ సెల్ఫ్ కూడా రైట్ చేయాలనుకుంటుంది అని అన్నప్పుడు అండి, ఈ సంవాదం అనేది ఈజీగా జరుగుతుంది. ఏం చెయ్యాలి అనే దాని పట్ల కాన్వర్సేషన్ ఉంటుంది. అది పేరెంట్స్ రోల్. అదే టీచరు ఏం చెయ్యాలని చెప్పడంతో పాటు మూల్యాంకనం కూడా చేస్తారు టీచర్. అంటే అంటే ఎంత ఒక పర్టికులర్ ఏజ్ ఉంటుంది, ఇక్కడి నుంచి మనం ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. ఇన్వాల్వ్ కావటం కాదు సార్, ఇక్కడి నుంచి రైట్ ఏంటో చెప్పటము. ఇప్పుడు ఈ మూడు స్టేజెస్ ఉన్నాయి కదా: తప్పుని ఆపటము, రైట్ ఏంటో అర్థం చేయించటము, ఆ రైట్ని జీవించటానికి ఫెసిలిటేట్ చేయటం. ఇప్పుడు ఈ 3 పనులు ఉన్నాయి కదా మన పిల్లల్ని పెంచడంలో. ఉమ్, ఆ మనిషి తప్పు ఒకటి చేస్తున్నాడు, దాన్ని ఆపటం. ఓకే. ఏమి రైట్ చేయాలో తనకు అర్థం చేయించడం. అది పర్సనల్ లైఫ్లో కానీ, రిలేషన్షిప్స్లో కానీ, సమాజంలో కానీ. అసలు రైట్ అంటే ఏంటి, ఏం చేయాలి అనేది అర్థం చేయించడం. ఇప్పుడు ఈ బాధ్యత ఉంది కదా. అవును. అర్థమైనంత మాత్రాన వ్యవహారంలోకి రాదు కదా. అవును. అంటే మనకు తెలుసుకున్న తర్వాత రాదు కదా. దాన్ని ప్రాక్టీస్ చేయాలి, దాన్ని జీవితంలో తీసుకురావడానికి ఫెసిలిటేట్ చేయాలి కదా ఆ మనిషి. ఉమ్, అయితే ఈ 3 స్టేజ్ల్లో
తల్లిదండ్రులు, గురువులు వాళ్ళ బాధ్యతల్ని పంచుకుంటూ ఉంటారండి. ఉమ్, ప్రదీప్ సార్ చెప్తుంది మెయిన్ పాయింట్ ఏంటంటే అండి, ఈ ప్రమాణితం అవ్వటం అనేది పోతుంది ఇంట్లో. నా పిల్లవాడికి ఇది చెప్పే ముందు నేను చేస్తున్నానా అనేది పోతుంది ఫస్ట్. ఉమ్, ఆ మనిషికి ఎగ్జాంపుల్ లేడు, కానీ ఆ మనిషి అటు నుంచి ఒక ఇన్స్ట్రక్షన్ వింటున్నాడు. నేను వర్క్షాప్లో కామెడీ చెప్తుంటాను కదా ఫన్గా, ఆ, చిన్నగా మాట్లాడు, చిన్నగా మాట్లాడు, చిన్నగా మాట్లాడు అని అరవటం అనేది ఉంటుంది కదా. ఉమ్, ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మనం మంచి చెప్తున్నాము, కానీ ఆ మంచి మనం కూడా చేయలేకపోతున్నాం. ఉమ్, ఇది ఫస్ట్ గ్యాప్. రెండోది, ఈ సంబంధం అనేది కమ్యూనికేట్ అవ్వట్లేదండి. నే- ఇంట్లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, ప్రదీప్ సార్ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తారు ఏంటంటే, ఈ డ్రైనెస్ అన్నమాట. తిన్నావా, హోంవర్క్ చేసావా, స్కూల్ ఫీజు ఎప్పుడు కట్టాలి, బాగా చదువుతున్నావా, ఆ, తొందరగా పడుకో, టీవీ చూడొద్దు, ఫోన్ చూడొద్దు. ఇప్పుడు ఇలా చూస్తే అండి ఒక 12 స్టేట్మెంట్స్, 15 స్టేట్మెంట్స్ ఉంటాయి. ఇప్పుడు ఏం ఉమ్. జరుగుతుంది పేరెంట్స్కి అని. ఈ స్టేట్మెంట్స్ ఎప్పుడు ఇది తప్ప ఇంకా వేరేది ఏం లేదు మాట్లాడుకోవడానికి. ఆ మనిషి ఎలా ఉన్నాడో అలా స్వీకరించేది ఒక పేరెంట్సే, న్యాచురల్గా, ఎటువంటి అవును. జ్ఞానం లేకుండా ఉమ్, సహజంగా పిల్లవాడిని తన లోపాలతో కూడా స్వీకృతి చేసేది. ఇప్పుడు పేరెంట్స్ ఎందుకు మిస్ అవుతున్నారంటే, ఇంట్లో కూడా ఆ స్వీకృతి మిస్ మిస్ అయిపోతుంది ఆ మనిషికి. ఇప్పుడు ఆ పిల్లవాడు ఒక్క ప్లేస్ కూడా వెతుక్కోలేకపోతున్నాడు తనను తానుగా ఫుల్గా యాక్సెప్ట్ చేసే మనుషులు. అందుకని ఫ్రెండ్స్లో ఆ యాక్సెప్టెన్స్ ఉంటుంది కాబట్టి ఆ పిల్లలు పెరిగేటప్పుడు ఆ ఫ్రెండ్షిప్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అక్కడ ఈ విల్ సెర్చ్ దట్ యాక్సెప్టెన్స్. ఇంట్లో టీచర్లు ఎక్కువైపోతున్నారన్న స్టేట్మెంట్కి ఏంటంటే, కాన్స్టెంట్గా కరెక్షన్ జరుగుతూ ఉంటుందండి. అది ఎవరు ఇష్టపడరు. ఐ థింక్ నేను ఒకటి గ్రూప్లో పెడతాను, కామిక్ వీడియో ఉంటుంది అనమాట. అంటే అంటే పిల్లలు స్టడీస్ మిస్ అవుతుంటారు కదా సార్, అట్లా వదిలేయలేం కదా. అదే సార్, ప్రపోజల్ ఇవ్వచ్చు. ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకుండా వదిలేయలేం కదా, స్టడీస్ మిస్ అవుతుంటారు. ఇన్స్ట్రక్షన్ వేరు సార్. ఇప్పుడు ఉమ్. వాళ్ళు చదవాలి సార్, మీరు చదువుతున్నారా ఆ టైంలో? కూర్చొని లెట్స్ చదువుతాం వాళ్ళతో పాటు, ఏమేదో పేపర్ అయినా చదువుతాం కనీసం. లెట్స్ కొంచెం హానెస్ట్గా మనం ఎవాల్యుయేట్ చేసుకుందాం. ఉమ్, ఇది చదివితే హెల్ప్ అవుతుంది అనే దాని మీద, దీన్ని కమ్యూనికేట్ చేయటం మీద ఎంత ఫోకస్ ఉంది, అండ్ ఒక కంపల్షన్, ఇది చదవకపోతే మార్కులు రావు, లేకపోతే నీకు ఇది నువ్వు ఇలా క్లాస్లో వెనకబడిపోతే, ఇలా కొన్ని భయాలు ఉన్నాయి కదా, ఉమ్. పియర్ కానీ రివార్డ్ కానీ, దీని మీద ఎక్కువ ఎంత టైం ఉంది మనకి. ఆ తల్లిదండ్రులు మాట్లాడేటప్పుడు? ఉమ్. ఇది చదవటం వల్ల, ఇది నేర్చుకోవటం వల్ల ఏం ఉపయోగం ఉంది? ఒకసారి చూస్తే తెలిసిపోతుంది కదా ఇక్కడ. ఉమ్. తన సెల్ఫ్లో ఆ భావము, ఆ జ్ఞానము, అసలు అది ఎందుకు ఇంపార్టెంట్, దానివల్ల నాకేంటి ఉపయోగం. ఇప్పుడు ఇది తెలిసింది అనుకోండి, ఆ మనిషి ఎఫర్ట్ పెడతాడా పెట్టడా? పెడతాడు. ఇప్పుడు ఏంటంటే అండి, మనం కూడా ఒక స్ట్రక్చర్లో ఉన్నాం, ఒక సిస్టంలో ఉండి ఆ సిస్టమ్ యొక్క రూల్స్తో మన పర్పస్ డిసైడ్ చేస్తున్నాం. ఇప్పుడు మీరు మాట్లాడే మాటలు ఒక్కసారి చెక్ చేయండి. అన్కండిషనల్గా నేను నిన్ను యాక్సెప్ట్ చేస్తున్నాను, ఏది చెయ్యాలి, ఏది చేస్తే దానివల్ల ఉపయోగం ఏంటి, వీటి మీద మాటలు, వీటిని కమ్యూనికేట్ చేస్తున్న మాటలు ఒక టాస్క్ సెంట్రిక్గా, ఒక ఎవాల్యుయేషన్గా, ఒక నిరర్ధక భాష అనేది, భయం అనేది, ఏది చేయకూడదు దాని గురించి మాట్లాడడం అనేది, ఇది ఉందా?
నువ్వు ఇది చేస్తే అప్పుడు నేను నీకు కావాల్సిన కొనిస్తాను. నువ్వు చేస్తే మా అబ్బాయి, లేకపోతే నువ్వు మా అబ్బాయి కాదు. ఇప్పుడు ఇలాంటి మాటలు ఉంటే చూడండి, అంటే కండిషనల్ యాక్సెప్టెన్స్ అన్నమాట. సో ఆ సందర్భంలో చెప్పారనమాట, పేరెంట్స్ మిస్ అవుతున్నారండి ఇంట్లో, టీచర్ అన్ని చోట్ల టీచరే ఉంటున్నారని. హరి గారు ప్లీజ్. Yeah, I want to say, I think 7 relationship explain చేసిన కాంటెక్స్ట్ లో ఉంది. వీటి వెనకాల ఆబ్జెక్టివ్, ఫస్ట్ డీపర్ ఆబ్జెక్టివ్ అర్థం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. మనం అజ్యూమ్ చేసుకుంటున్నాం యాక్చువల్గా ఇప్పుడు ఈ విధంగా, సపోజ్ నేను పేరెంట్కి ఎలా ఉండాలి, ఆర్ నేను చైల్డ్ అయితే నేను చైల్డ్కి ఎలా ఉండాలి, ఆర్ నేను టీచర్గా ఎలా ఉండాలి, ఆర్ స్టూడెంట్కి ఎలా ఉండాలి అని అనుకుంటున్నాం కదా. ఇవన్నీ అనుకుంటున్నాం కానీ అసలు ఇటు రాసిన వెనకాల ఆబ్జెక్టివ్ ఏంటి, దేనికోసం ఇలా ఉండాలి అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అండి. యాక్చువల్గా ఇలా చేస్తే మన లేటెస్ట్ బ్రదర్ సిస్టర్స్ మధ్యలో మంచి ఆస్తుల పంపకాలు కరెక్ట్ అవ్వడానికి ఈ విధంగా అవుతాయంటే కావు. ఇది ఇలా చేయడం వల్ల మరి టీచరు సూపర్ అవుతాడు అండ్ స్టూడెంట్కి మంచి మార్కులు వస్తాయంటే అది కాదు పర్పస్. ఇలా ఫాలో అవడం వల్ల మనం ఒక కంపెనీలో పనిచేస్తుంటే మన ప్రాజెక్టులు అన్ని టైం కంప్లీట్ అవుతాయి అంటే అది కాదు దీని పర్పస్. అసలు పర్పస్ అవేకన్ అవ్వడానికండి. అంటే మనం ఒక హ్యూమన్ ఎవల్యూషన్ లో ముందుకెళ్ళడానికి ఈ సజెస్ట్ చేసిన ప్రాక్టీస్ ఈ విధంగా ఉండాలి అని చెప్పేదండి దాంట్లో. అయితే ఇప్పుడు ఏమైతుందంటే ఆ పర్పస్ సెకండరీ మనకి. యాక్చువల్గా ఆ పర్పసే కాకుండా అసలు ఇది మ్యాటర్ అవ్వదు. ఎందుకంటే ఈ విధంగా చేస్తుంటే అందరు మనం ఎక్స్పెక్ట్ చేస్తారు కదా అనిపిస్తుంది. ఇప్పుడు నేను పిల్లలు చదువుకుంటున్నారు, వాడిని ఇలా మీరు ఫోర్స్ చేయొద్దు ఇది చేయొద్దు అంటున్నారు, మరి అలా అంటే మార్కులు పోతాయన్నది వెంటనే క్వశ్చన్ వస్తుంది. యాక్చువల్గా పర్పస్ ఏంటంటే ద రియల్ పర్పస్ ఆఫ్ ద లైఫ్ ఇస్ టు ఎవాల్వ్. మనం అవేకన్ అవ్వడానికి యాజ్ అ పేరెంట్ కానీ చైల్డ్ కానీ ఆ పర్పస్ ని లైట్ తీసుకొని అది ప్రైమరీ కాదు ఇది ప్రైమరీ అనుకుంటాం చూడండి, అప్పుడు వస్తుంది అసలు విషయం అంతా. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే మీరు చెప్పిన ప్రకారం పోతే ఇంకా గురువులు శిష్యులను ఎక్స్ప్లాయిట్ చేస్తారు, పిల్లలు మన మాట వినరు, ఆఫీస్లో కొలీగ్స్ కూడా మనల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తారు అని అనిపిస్తుంది. సో బట్ ఎట్ ద సేమ్ టైం ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ ఇప్పుడు అకాడమిక్ సక్సెస్ ఆఫ్ ద చిల్డ్రన్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ అని అనట్లేదు. దెర్ ఈస్ అన్ అకాడమిక్ సక్సెస్, దెర్ ఈస్ అ లైఫ్ సక్సెస్, both are important. And many practical situations both may not be possible. Both may not be possible అయినప్పుడు which one is high priority, లైఫ్ సక్సెస్ అకాడమిక్ సక్సెస్? ఇప్పుడు మనం అకాడమిక్ సక్సెస్ ఉండి ఈ ఫార్ములాలు ఫాలో అవుతే రాదు, అటు శ్రీ చైతన్యకి పోవాల్సిందే, అక్కడ ఏ ఫార్ములా ఉంటుంది కాబట్టి రైట్. ఏది అక్కడ ఓన్లీ అకాడమిక్ సక్సెస్ కావాలి, అందుకనే పంపిస్తున్నాం మనం యాక్చువల్గా రైట్. స్కూల్ నుంచి ఇదివరకు కాలేజీలో పంపిస్తే ఇప్పుడు మనం ఇంకా స్కూల్ నుంచే పంపిస్తా ఉన్నాం. సో if you value life success, if you value the evolution of your own child and evolution of myself as a parent, then these are the practices. అయితే అది మిస్ అయిపోయి నాకు జస్ట్ కంఫర్ట్ కావాలండి, ఫ్రెండ్షిప్ అయినా కంఫర్ట్ కావాలి, ఫ్యామిలీలో అయినా కంఫర్ట్ కావాలి అనుకుంటే ఇన్ఫాక్ట్ ద ఎంటైర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ నాట్ ఫర్ అవర్ కంఫర్ట్, ఇట్ ఈస్ ఫర్ అవర్ ఎవల్యూషన్. అసలు ఇఫ్ ఎట్ ఆల్ సమ్ కంఫర్ట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్, వెరీ సూన్ ఇట్ విల్ గో రైట్. అండ్ దట్ డిస్కంఫర్ట్ ఓన్లీ విల్ లీడ్ అస్ టు ఫర్దర్ గ్రోత్ ఇన్ లైఫ్. అంతే తప్ప లైఫ్ ఆర్ ద ఎగ్జిస్టెన్స్ ఇస్ నాట్ హియర్ ఫర్ అవర్ కంఫర్ట్ ఎట్ ఆల్. అది ఎప్పుడు మనకు ఒక పెయిన్ కలిగిస్తున్నా, సిచ్యువేషన్ వస్తున్నా అది మన బెటర్మెంట్ కోసం. అర్థమవుతే అర్థండి. అయితే నా టార్గెటే నా బెటర్మెంట్ కాదు, నా టార్గెట్ ఈజ్ ఆల్ ద టైమ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ సమ్ కండ్యూజివ్ ఎన్వైర్న్మెంట్. అంటే హెల్త్ ప్రాబ్లం ఉండకూడదు, ఫైనాన్షియలీ బాగుండాలి, పిల్లలు మాట వినాలి, కొలీగ్స్ మంచిగా ఉండాలి, పొజిషన్ ఉండాలి, మార్క్ ఉండాలి. దీస్ ఆర్ ద థింగ్స్ ఐఎమ్ వర్కింగ్ ఫర్. దీస్ ప్రిన్సిపల్స్ డోంట్ వర్క్ అండి. హయ్యర్ పర్పస్ ఉన్నప్పుడే ఈ ప్రిన్సిపల్స్ వర్క్ అవుతాయి. అప్పుడే మనము ఓహో నేను మరి పిల్లల్ని ఇంత ఫోర్స్ చేయకుంటే మరి చదువు రాదు కదా అనే దానికి ఎందుకు నేను వాళ్ళని సర్టన్ ఫ్రీడమ్ ఇస్తున్నాం అండ్ టేకింగ్ ఎ రిస్క్, సో కాల్డ్ రిస్క్, యాక్చువల్గా రిస్క్ ఆఫ్ అకాడమికల్లీ మరి ఫోర్స్ చేస్తే అంటే రిజల్ట్ వస్తుందో, ఫోర్స్ చేయకుండా రాదు కదా అయినా సరే ఎందుకు అలా చేస్తున్న దానికి కారణం మీకు అప్పుడు తెలుస్తుంది. అసలుగా ఎందుకు తెలుస్తుంది అంటే ఐఎమ్ నాట్ డూయింగ్ ఎక్స్ట్రా అకాడమిక్ సక్సెస్ at the cost of our relationship, at the cost of their evolution as a person. సో మనకి ఇంకో రీజన్ హయ్యర్ పర్పస్ ఉన్నప్పుడే వీటిని సరిగ్గా చేయగలుగుతుంది. అదర్వైజ్ నేను మా అమ్మ నాన్నకే పూర్తిగా బుద్ధి లేదు, నేను వాళ్ళు ఎందుకు మాటలు వినాలి, బోల్డ్ ఎంతమంది గురువులు మోసాలు చేస్తున్నారు, వాళ్ళు ఎందుకు మాటలు వినాలి అనిపిస్తాను. బట్ వేర్ యాజ్ ద సజెషన్ ఈజ్ దట్ యాజ్ ఎ శిష్య, యాజ్ ఎ స్టూడెంట్, ద సరెండర్ టు గురు ఇస్ ద హైయెస్ట్ థింగ్ వీ కెన్ డూ. బీయింగ్ లాయల్ ఇన్ ఎ రిలేషన్షిప్ ఇస్ ద హైయెస్ట్ థింగ్ వీ కెన్ డూ. ఆ ప్రాక్టీస్ నన్ను ముందుకు తీసుకెళ్తుంది. మరి ఈ లోపు వాళ్ళు వాడేసుకుంటే వాడుకోనియండి
right? Because you are not bothered about it. You are bothered about whether that practice is helping me to evolve further. సో ఆ పర్పస్ మిస్ అయితే ఇంకా ఈ లాజిక్లు పనిచేయవండి. ఇవన్నీ ఏదో ఐడియలిస్టులు, ఇవన్నీ ప్రాక్టికల్ వర్కౌట్ కాదు అనిపిస్తుంది. దట్స్ వాట్ ఐ వాంటెడ్ టు యాడ్. షూర్ యూ కెన్ కరెక్ట్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్. నో ఎగ్జాక్ట్లీ. నా జాగృతి, నా అనుకున్న వాళ్ళ జాగృతి. దాన్నే ఇంకొక మాటలో చెప్పాలంటే సర్వతోముఖి సమాధానం. ఇంటర్నల్గా ఎక్స్టర్నల్గా మనం ఎవాల్వ్ అవ్వటం, మన సెల్ఫ్లో అంటే మన భావంలోనూ మన జ్ఞానంలోనూ ఈ థాట్ లెవెల్లో మనం గ్రో అవటం, అన్ని విషయాల గురించి ఆలోచించగలగటం, పని చేసేటప్పుడు ప్రతి ఆయామంలో నా రోల్ ఏంటి అని అర్థం చేసుకొని బ్రతకగలగటం. ఇది గోల్ అన్నప్పుడు ఇప్పుడు హరిగారు ఏదో చెప్పారో ఈ ఈ భావాలు ఇప్పుడు ఈ ప్రపోజల్ మేక్ సెన్స్ అవుతుందండి, లేకపోతే ఐడియలిస్టిక్గానే అనిపిస్తుంది. సో ఈ వాట్సాప్ గ్రూప్లో కమ్యూనిటీలో వాళ్ళు పోస్ట్ చేస్తారండి ఈ పీపీటీ. ఇది అందరూ కూడా మీ ఫ్రీ టైంలో ఒకసారి ఆలోచించండి. ఈ సిరీస్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఈ మూల్యాంకనం అనేది నిజాయితీగా జరగటం అండి. లేకపోతే మనం చేస్తుంది కరెక్టే అనుకుంటాము, క్వాలిటేటివ్ ఇంప్రూవ్మెంట్ ఏం జరగదు సంబంధాల్లో. సో ప్రతి సంబంధం కూడా నేను బెటర్ అవటానికి, నేను ఈ ఉన్నతి వైపు వెళ్ళటానికే ఒక టూల్ అన్నమాట. ఆ సంబంధంలో నా రోల్ని ఫుల్ఫిల్మెంట్ చేస్తూ నేను బెటర్ అవుతున్నాను. సో ఇది కీ పాయింట్. సో 8:38 అయిందండి. సో ఐ విల్ స్టాప్ ఇట్ హియర్. ఏమన్నా ఇమ్మీడియట్ క్వశ్చన్స్ ఉంటే విల్ టేక్ ఇట్ 1 or 2. ఎనీ క్వశ్చన్స్ ఆర్ రిఫ్లెక్షన్స్ క్విక్లీ? నాట్ రిఫ్లెక్షన్స్, క్వశ్చన్స్, క్విక్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే. సునీత గారు టైప్ చేశారండి. జనరలైజ్ చేయొద్దులేండి, బట్ ప్రస్తుతానికి ఏంటంటే ఈ రెండింటిని ఆపోజిట్స్గా పెట్టొద్దండి. మార్క్స్ ఓకే, బట్ ఏది ఫోకస్? వాడి ఉన్నతి అనేది ఫోకస్సా, వాడి డెవలప్మెంట్ అనేది, లేదు ఎక్స్టర్నల్ అప్రూవల్ అనేది ఫోకస్సా? సో గ్రేట్ అండి. సో ఈ సిరీస్ ఇప్పటితో క్లోజ్ చేస్తున్నామండి. ఈ సంబంధాలనే సిరీస్. ఒక భావము సాతి సహయోగ్, కొలీగ్ అండ్ అనేది మిస్టేట్, అది పీపీటీలో ఉంటుంది. అందరూ ఒకసారి చూడండి, చదవండి. సో ఈ మెయిన్ ఈ 6 సంబంధాలు ఏదైతే మాట్లాడుకున్నామో, పేరెంట్స్తోనూ, పిల్లలతోనూ, వైఫ్ అండ్ హస్బెండ్, ఫ్రెండ్స్తోనూ, అక్క చెల్లి అన్నాదమ్ములు, టీచర్ స్టూడెంట్, ఈ 5 రిలేషన్షిప్స్లో నా రోల్ ఏంటి అనేది క్లియర్గా రిఫ్లెక్ట్ అవ్వండి. అండ్ అది ఎక్కడన్నా రాసుకోండి అనమాట. ఏదైనా ఒక మన ఎఫర్మేషన్స్లో దాన్ని రాయండి. దానివల్ల మన మూల్యాంకనం అనేది ఇంకా చాలా హానెస్ట్గా జరుగుతుంది. నేను ఏం చేస్తున్నాను, ఇంకేం చేయాలి అనేది. సో ఐ విల్ స్టాప్ ఇట్ హియర్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇది కమ్యూనిటీలో షేర్ చేస్తారండి హరినాథ్ గారు. థ్యాంక్ యూ శివ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.